గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. గుడ్ ఈవినింగ్ అండి. అందరూ ప్రెజెంట్ లో ఉన్నట్టయితే లైక్ థమ్స్ సిగ్నల్ పెట్టండి ఒకసారి. గ్రూప్ లో షేర్ చేస్తారు. స్టార్ట్ అయింది. గ్రూప్ లో షేర్ చేస్తారు. ఆల్రెడీ చేసి ప్రెజెంటెన్స్ లో వస్తారు అలా. ఓకే రైట్. సో నిన్నటిది ఒకసారి గుడ్ ఈవినింగ్ అండి. నిన్న మనం పాదం గురించి చెప్పుకున్నామండి. కొంతమంది ఈరోజు కొంతమంది జాయిన్ అయ్యారు. ప్లస్ ఏంటంటే కొంతమంది మెసేజ్ కూడా పెట్టడం జరిగింది. కొంచెం మాకు కూడా నిన్నటి క్లాస్ కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసిందని చెప్పి అడిగారు. ప్లస్ దాని గురించి కొంచెం లైట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మిగతా ఈరోజు చెప్పడం జరుగుతుంది. ఒక్క నిమిషం. మనం పాదంలో మనకి అనేక రకాలైన డిసీజులు వస్తుంటాయి. అంటే మనకి దాని ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి, అంటే పాదంలో వచ్చే సమస్యలు కానీ ఈ దీని రిలేటెడ్గా వచ్చే సమస్యలు, ప్లస్ దీనివల్ల మనకి ఇంకా వేరే ఏటు పక్క పెయిన్ వస్తే ఏ డిసీజ్ ఉన్నట్టు, ఏముంటుంది, ఎక్కడెక్కడ వస్తాయి, ఏమేమిటి వస్తాయి అనేది నిన్న చర్చించాము. నిన్న చర్చించిన దాంట్లో పాదాలకి వెనక వైపు పాదానికి వెనక వైపు పెయిన్ వస్తుంది. దీన్ని బర్స్టీస్ అనే పెయిన్లో సూచిస్తారు. అలాగే హీల్ పెయిన్ అంటారు. అలాగే స్పర్ అని కూడా రావచ్చు ఇటు. అలాగే కింద హీల్ పెయిన్ అంటారు. ఇటువైపు పెయిన్ రావచ్చు. ఈ పెయిన్ అనేది ఎముక పెరగడం వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇటు కానీ ఇటు కానీ ఎముక పెరిగినప్పుడు దాన్ని కొంత మేనేజ్మెంట్ చేయగలుగుతాం. బర్స్టీస్ అని చెప్పేటప్పటికి మనకి షూ ఏదైనా సరిపడంది వేసుకున్నప్పుడు, టైట్ షూ వేసుకున్నప్పుడు మనకి చెప్పులు టైట్ చెప్పులు కానీ వేసుకున్నప్పుడు పాదానికి పక్కల ఇటువైపు పక్కల బొబ్బలు వస్తుంటాయి, గమనించుంటారు. లేదా పాదం ఇక్కడ కానీ బొబ్బలు వచ్చి కనపడుతుంటాయి. అలాగే వెనక వైపు కూడా బాగా ప్రెస్ అవ్వడం వల్ల ఈ భాగంలో కూడా వాటర్ బబుల్స్ వాటర్ బబుల్తో పాటుగా ఎయిర్ కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. ఎయిర్ బబుల్స్ కానీ ఇవన్నీ ఏర్పడి మీకు పెయిన్ కలుగు చేస్తూ ఉంటాయి. దీనికి ఎక్సర్సైజ్ చేసుకోవడంతో పాటుగాను మనం రిఫ్లెక్స్ చేసుకుని మసాజ్ చేసుకొని కొంచెం కోల్డ్ వాటర్లో కానీ హాట్ వాటర్లో కానీ కాలు పెట్టి ఉండడం వల్ల పెయిన్ అయితే తగ్గించుకోవచ్చు. అట్లాగే ఇటువైపు పెయిన్ వచ్చింది అనుకోండి కాలికి, అంటే ఇన్నర్ సైడ్ లోపల మన తొడ భాగం వైపు అంటే ఆ, కాలికి బొటన వేలు వైపుగా మధ్యలో ఇటువైపు సైడ్గా వస్తే అనుకోండి, మనకి కొంచెం స్పైన్లో ప్రాబ్లం ఉన్నా, ఇంకా నరాల్లో ప్రాబ్లం ఉన్నా ఇటువంటివన్నీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలాగే పాదాలకి ఇటువైపు కూడా ప్లాస్టర్ ఆఫ్ ప్లాటర్ ఆఫ్ అసిటిస్, ఇవన్నీ రకరకాలైన నర్వస్ డిజార్డర్స్ ఇవన్నీ వస్తుంటాయి. అలాగే మధ్యలో కూడా ప్లాస్టర్ ఆఫ్ అసిటిస్ ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే ఇక్కడ ఉబ్బెత్తు భాగం ఉంది చూసారా, బాల్ అని, ఈ భాగంలో కూడా పెయిన్స్ వస్తాయి. దీనికి కొంతమంది సరిగ్గా అయిన చెప్పులు వేసుకోవాలి. అంటే ఉబ్బెత్తు చెప్పులు వేసుకోవడం కానీ, హై హీల్స్ కానీ ఇటువంటివి వేసుకున్నప్పుడు ఇక్కడ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనండి. అలాగే మనకి పాదాలు అడుగున పెయిన్ వస్తుంది. అలాగే పాదాల పైన కూడా మనకి పెయిన్ వస్తుంది. ఓకే, అర్థమైంది. పాదాలకి పైన కొంతమందికి వేళ్ల వరకే పెయిన్ వస్తాయి, కొంతమందికి ఇక్కడ కూడా పెయిన్ వస్తాయి.
అంటే ఒక్కొక్క పెయిన్కి ఒక్కొక్క కారణం ఉంటాయి. అవి మనం తెలుసుకొని మనం నివారణ చేసుకునే మార్గాలు వేడి నీళ్ళలో పెట్టుకోవడం, చన్నీళ్ళలో పెట్టుకోవడం పాదాలని కొంతసేపు, ఇటువంటి విధానాలతో పాటుగా పాదాలని నెమ్మదిగా మసాజ్ చేసుకుంటూ ఇవన్నీ చేసుకోవాలి. దీంతో పాటుగా మనకి గౌట్ అనేటటువంటిది బొటనవేలు బొటనవేలు ఏరియాలో వస్తుంటుంది. ఈ గౌట్ అనేది ఏంటంటే యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం మూలన వస్తుంది. ఇక్కడ రెడ్డిష్గా తయారవుద్ది. ప్లస్ దీంతో పాటుగా ఆ యూరిక్ యాసిడ్ అనేది మనకి సూదుల్లాగా బియ్యపు గింజ అటు ఇటు కొనదేలి మొన ఎలా ఉంటుందో అలాగా క్రిస్టల్స్ లాగా వచ్చి గుచ్చుకుంటుంటుంది. అసలు అది ఎలా వస్తుందంటే మనకి యూరిక్ యాసిడ్ అనేది మంచిదా చెడ్డదా అంటే తక్కువ ఉంటే మంచిది, ఎక్కువ ఉంటే గౌట్ లాంటి డిసీజ్ ఏర్పరుస్తుంది. తక్కువ ఉన్నప్పుడైతే మామూలుగా శరీరంలో అది చాలా ఉపయోగాలు కూడా ఉంటుంది. దానివల్ల బాడీకి యాంటీ ఆక్సిడెంట్స్గా వర్క్ చేస్తుంది. బాడీని రిపేర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే ఫ్రీ రాడికల్స్ని కూడా తగ్గించడానికి, అలాగే ఐరన్ టాక్సిసిటీస్ తగ్గించడానికి చాలా విధాలుగా దాని ఉపయోగాలు ఉన్నాయి. అది ఎక్కువైపోయినప్పుడు మాత్రమే లివర్ ఎక్కువగా ప్రొడక్షన్ చేయటం వలన, లేదంటే కిడ్నీ దాన్ని ఫిల్టర్ చేసి బయటికి పంపించడం లేకపోయినప్పుడు అవి ఏం చేస్తుందంటే ఇలా తయారవుతాయి. ముఖ్యంగా మనకు మనకు బాడీలో సమ్ హీట్ ఉంటుంది. ఈ పెరిపెరల్ నర్వ్స్ భాగంలో కోల్డ్గా ఉంటుంది. కొంచెం హీట్ తగ్గిపోయి చల్లగా ఉంటుంది. ఈ చల్లగా ఉన్నప్పుడు ఈ యొక్క ద్రవం ఏమవుతుందంటే క్రిస్టల్గా రూపాంతరం చెందుతుంది. అంటే సుమారుగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి గులాబ్ జామ్ తింటాం, లిక్విడ్ ఉంటుంది కదండి. ఆ లిక్విడ్ గులాబ్ జామున్ మనం ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, డీప్లో కానీ దేంట్లో అయినా క్రిస్టల్స్గా తయారవుతాయి. అలాగా బాడీ టెంపరేచర్ తక్కువ, నర్వ్స్లో తక్కువ ఉన్నప్పుడు ఈ క్రిస్టల్స్గా రూపాంతరం చెంది అక్కడ మన ఈ ప్రాంతంలో గుచ్చుకోవడం జరుగుతుంది. ఇక్కడ యూరిక్ యాసిడ్ అనేది ఇక్కడ ఒక చోటే ప్రాబ్లం అంటే ఇక్కడ ఒక చోట కాదు, ఇంకా మడమ దగ్గర ఉంటుంది, లేదా బాడీలో ఇంకా వేరే ప్రాంతాల్లో కూడా అది పెయిన్ కలగజేసి కొంతమందికి మోకాళ్ళలో జరగచ్చు, కొంతమందికి బ్యాక్ పెయిన్లో, కొన్ని రేర్గా ఎక్కువ శాతం మాత్రం పాదాల్లో చూపిస్తుంటుంది దాని ప్రభావం. ఇది యూరిక్ యాసిడ్ మనకు ఉపయోగం బ్యాడ్గా ఉంటే ఎలా ఉంటుంది అనేది. యూరిక్ యాసిడ్ అనేది మనకి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అది ఎలా వస్తుంది, దాన్ని ఎలా తగ్గించుకోవచ్చు అంటే మనకి ఎన్వి తింటాం. అలాగే ఎన్వి అంటే అన్ని రకాల ఎన్వి పదార్థాల్లోనూ ఉంటుంది. అంటే మటను, చికెను, లివరు, ఫిష్, ఇలాగా రొయ్య అన్నిట్లోనూ ఉంటాయి. వాటిలో ఉన్న పార్ట్స్లో కూడా ఉంటుంది. అట్లాగే వెజిటేరియన్ పదార్థాల్లో కూడా ఉంటుంది. అంటే పప్పు ధాన్యాలు, పాల పదార్థాలు, వీటన్నిటిలో కూడా ఉంటాయి. బీన్స్లో ఉంటుంది, కూరగాయల్లో, ఇట్లా మనకి బఠానీల్లో ఉంటుంది, క్యాలీఫ్లవర్, క్యాబేజీ వాటిలో కొంత కొంత పర్సంటేజ్ ఉంటుంది. అలాగే పుట్టగొడుగుల్లో ఉంటుంది. ఈ వెజిటేబుల్ టైపు ఉన్న వాటిల్లో ఉండేటటువంటి యూరిక్ యాసిడ్, వాటి నుంచి వచ్చే ప్యూరిన్స్ మనకి, అంటే యూరిక్ యాసిడ్ రావడానికి వీటిల్లో ప్యూరిన్స్ అనేది ఉంటుంది. ఆ ప్యూరిన్స్ వల్ల యూరిక్ యాసిడ్ ఎక్కువ మోతాదులో తయారవుద్ది. ఆ ప్యూరిన్స్ వెజిటేబుల్ వాటిల్లో వచ్చేటివి అంటే ఎక్కువ హామ్ చేయదు, లిటిల్ బట్ హామ్ చేస్తుంది. కొంత వాటర్ ఎక్కువ తాగడం వలన వాటిని తగ్గించుకునే అవకాశం అయితే ఉంటుంది. బట్ నాన్ వెజ్లో వచ్చేటప్పటికి హెవీగా ఉంటుంది. కొంతమందికి ఒక్క చిన్న పీసు, 2 పీసులు తినగానే ఆ, వెంటనే దాని ఎఫెక్ట్ చూపిస్తుంటాయి. అట్లాగే మనకి ఈ నాన్ వెజ్ పదార్థాల్లో గుడ్డు కొంతవరకు తక్కువ అనొచ్చు. మనకి ఇంకా ఫ్రూట్స్లో చెప్పదలుచుకుంటే సీతాఫలం కానీ, సపోటా కానీ, మామిడి కానీ, ఇలాగ కొన్ని పదార్థాల్లో ప్యూరిన్స్ ఎక్కువ ఉంటాయి. మనకి గింజ ధాన్యాలు వచ్చేటప్పటికి ఏ గింజ ధాన్యమైనా దాదాపు ప్యూరిన్స్ ఉంటాయి. ఆ ప్యూరిన్స్ ఎందుకు వస్తాయి ఈ అంటే
ప్రతి పదార్థము మనకి కొంత దాన్ని ఇంకొకళ్ళు తినటానికి ఒప్పుకోదు. అంటే కోడి తన పిల్లల్ని కాపాడుకున్నట్లుగా ఒక చెట్టు తన గింజ అంటే తన ఉమ్, ఉత్పత్తి అంటే తన బిడ్డల్లాగా గింజలు అనుకోండి ఎలా కాపాడుకోవాలో, మనిషి తన బిడ్డల్ని ఎలా కాపాడుకోవాలో అదే ప్రకారం గింజ కూడా వెంటనే ఏది దాన్ని కిల్ చేయకుండా ఒక ప్యూరిన్ లాంటి పదార్థాన్ని అక్కడ ఒక కెమికల్స్ని రిలీజ్ చేస్తుంది. ఆ కెమికల్స్ ఎలా పోవాలి అంటే గింజ అనేది ఏర్పడినప్పుడు దాంట్లో ఎయిర్ అనేది ఉంటుంది, పైన రసాయనం ఉంటుంది. అప్పుడు ఆ గింజను మనం ఏం చేయాలంటే మనం మన తినే వరిలో కూడా వరి కానీ గోధుమలు కానీ ఇంకా అరికెలు సామలు ఇటువంటివన్నీ కూడా నానబెట్టాలి. నానబెట్టినప్పుడు ఆ ప్యూరిన్స్ అనేది ఎయిర్తో పాటుగా బయటికి రిలీజ్ అవుతాయి. అక్కడ జలతత్వంతో కూడినప్పుడు ఆ యొక్క కొంచెం అగ్ని ఇది రిలీజ్ అయ్యి ఆ ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. అంటే ఈ యొక్క పదార్థాలు పప్పులు దాంట్లో ఉండే ఎయిర్ గ్యాస్ ట్రబుల్కి గురి అవుతుంది. అటువంటివన్నీ మనకి నానపెట్టినప్పుడే తగ్గుతాయి. నానపెట్టకుండా తిన్నప్పుడు గ్యాస్ ట్రబుల్స్ రకరకాలైన సమస్యలు అవన్నీ వస్తాయి. పాతకాలంలో మనకు అన్నం వండేటప్పుడు అరగంట నుంచి గంట సేపు అయినా నానబెట్టేవాళ్ళు. ఇప్పుడు కుక్కర్లన్నీ వచ్చాక ఈజీగా వండుకోవడం అలవాటైపోయి వెంటనే పోసి వండుతున్నారు. అది శ్రేయస్కరం కాదు. ఏది వండినా ముందు వాటిని నానబెట్టుకొని వండాలి. అరికెలైనా సాములైనా వాటిని 8 to 12 hours నానబెడతారు. అంటే ఒక్కొక్క గింజ ధాన్యాన్ని ఒక్కొక్క టైం తీసుకొని నానబెట్టుకొని వండుకుంటారు. అలా వండినప్పుడే వాటి ప్యూరిన్స్ నుంచి వాటి మీద ఉన్నటువంటి ప్యూరిన్స్ రసాయనాల నుంచి కానీ ఇంకా మనకి వీటన్నిటితో పాటుగా మనకి వెజిటబుల్లో అరికెలు సాములు వాటిల్లో కూడా మనకి ఫైబర్ ఉంటుంది, పీచు పదార్థం. ఈ పీచు పదార్థం సాల్వ్డ్ ఫైబర్, అన్సాల్వ్డ్ ఫైబర్, ఈజీ సాల్వ్డ్ ఫైబర్ అని 3 రకాలుగా వర్గీకరించుకోవచ్చు. ఈజీ సాల్వ్డ్ ఫైబర్ అనేటప్పటికి మన కూరగాయల్లో ఉన్నప్పటికీ కొంచెం ఈజీగా మనకి సాల్బుల్గా కొన్ని కూరగాయలు ఈజీ సాల్బుల్ కానీ చాలా సాల్వ్డ్ ఫైబర్ కానీ ఇవి కొన్ని కూరగాయల్లో దొరుకుతాయి. అన్సాల్వ్డ్ వచ్చేటప్పటికి బాగా పీచు పదార్థం ఉండేటటువంటి అరికెలు సాములు ఇవి కూడా నానబెట్టడం వల్ల చాలా మెత్తగా అయ్యి అవి ఈజీగా మనం డైజెషన్ చేసుకోవడానికి హెల్ప్ అవుద్ది. లేనప్పుడు మనకి డైజెషన్ సిస్టంలో కానీ చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే చాలామంది ఎక్కువసేపు నానబెట్టుకోకుండా వాడుకున్న వాళ్ళకి ఇది దీనివల్ల మాకు కొంచెం సరిగ్గా పడలేదు ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు. దానికి కారణం ఈ ఫైబర్ అనేది అన్సాల్వ్డ్, అన్యూజబుల్, యూజ్లెస్ అండ్ ఇట్లాంటి పేర్లతో పిలుస్తుంటారు. ఈ ఫైబర్ అంతే ఎంత నానబెడితే అంత తొందరగా ఉపయోగించుకోవడానికి హెల్ప్ అవుద్ది. ఓకేనండి, ఒక్క నిమిషం. ఇప్పుడు ప్యూరిన్స్ గురించి కానీ ఫైబర్ గురించి కానీ మీకు దానివల్ల వచ్చేటటువంటి సమస్య కానీ మీకు చెప్పడం జరిగింది. ఇది మీకు అర్థమైందంటే లైక్ చేయండి. అర్థం లేదు అనుకునే వాళ్ళు నో అని టైప్ చేయండి, ఎన్ అనే లెటర్ టైప్ చేయండి. థమ్స్అప్ సింబల్ లేదా మన స్క్రీన్ మీద వచ్చేలా కూడా పెడుతున్నారు. వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. అంటే కొంచెం అర్థం కాకపోయినా ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ చేసి నీట్గా ఇంకొంచెం వివరణగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఎందుకంటే మన సిస్టంలో డైజెషన్ సిస్టంలో ఎన్నో రకాలైన సమస్యలు వస్తుంటాయి. అవి రాకుండా ఉండడానికి మనం ఎలా పదార్థాలను వినియోగించుకోవాలి, వినియోగించుకున్నప్పుడే మనకి సిస్టమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ సిస్టమ్స్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పదార్థం తీసుకోవడం జరుగుతుంటుంది. ఆ పదార్థం మనం ఉపయోగపడుతుందా ఉపయోగపడకపోతుందా, ప్రాబ్లమ్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి, ఆర్గాన్స్ ఎలా సమస్యలను ఎదుర్కొంటున్నాయి, గుండె జబ్బులు ఇటువంటి అన్నిటికీ విటమిన్స్ డెఫిషియన్సీ ఉంటుంది. మనం తీసుకునే పదార్థాలు వాడుకునే విధానం అన్నీ కూడా కారణభూతాలు అవుతున్నాయి.
వాటిని కరెక్ట్గా వాడుకునే విధానం, కరెక్ట్గా యూజ్ చేసుకునే విధానం లేకపోతేనే చాలా సమస్యలు ఉంటాయండి. ముఖ్యంగా ఈ ఫుట్కి వచ్చే సమస్యలు, ఫుట్ మీద మనకి చాలా ఇండికేషన్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఫుట్లో కలర్ మారుతుంది. ఫుట్ హీట్లో కూడా తేడాలు వస్తాయి. ఫుట్లో బ్లూయిష్ కలర్ ఉండి కోల్డ్గా ఉందనుకోండి, మనకి హార్ట్లో సమ్ ఇష్యూ ఉందని అర్థం. అలాగే డయాబెటిక్ వాళ్ళకి అడుగున మంటలు ఉండడం, నమ్నెస్ కానీ ఇటువంటివన్నీ, నర్వ్స్ మాత్రం కొంచెం రకరకాలైన ఇబ్బందులు గురి కావడం, నమ్నెస్ గురి కావడం, రకరకాలైన ఇష్యూస్ అన్నీ ఉంటాయి. అంటే ఒక్కొక్క డిసీజ్ అని మనం పాదాల్లో మనం చెకింగ్ చేసుకోవడం ద్వారా మనం తెలుసుకోవచ్చు. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, పాదంలో స్వెల్లింగ్ వస్తుంది. ఓకేనండి. అలాగే దానికితో పాటుగా స్వెల్లింగ్కి మనకి కొంత డెఫిషియన్సీ ఐరన్ కానీ లేతే అయోడిన్ కానీ ఇటువంటి వాటితో పాటుగా థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కానీ, ఇలా ఉన్నప్పుడు కూడా ఇటువంటివన్నీ పాదం గురి కావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ డయాబెటిక్ అయిపోయింది. తర్వాత కిడ్నీ ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా చాలా కిడ్నీ చూడొచ్చు. లివర్ కూడా మన ప్రాబ్లమ్స్, ఆ వాపులో లివర్కి, హార్ట్కి, కిడ్నీలో ఎఫెక్ట్ ఉన్నా కూడా పాదం వాయడం జరుగుతుంది. ఓకేనండి. ఈ పాదాలు అలాగే ఆర్థరైటిస్లో ఉన్నప్పుడు ఈ వేళ్ళు ఇవన్నీ ప్రాబ్లంకి గురవటం జరుగుద్ది. ఇక్కడ వాపులు, నొప్పులు ఇవన్నీ ఉంటుంటాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం వీటి సమస్యలతో పాటుగా, అంటే వీటి గురించి వివరణలు చెప్పాను. వీటితో పాటుగా కొన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం మీద చెప్తాను. హెడ్, నెక్, షోల్డరు, బ్యాక్ పెయిన్, వీటి గురించి మనం ఎలా తగ్గించుకోవచ్చు అనే విధానం మనం ఇప్పుడు చూద్దాం. ఇది ఈ బటన్ వేల్ అండి. ఈ బటన్ వేలుకి మనం హెడ్గా అనుకోవచ్చు. అంటే మన తల యొక్క ప్రతినిధిగా దీన్ని భావిస్తాం. అలాగే ఒక్కొక్క పార్టు మన బాడీని ఈ మొత్తం ఫుట్ మొత్తం బాడీతో కంపేర్ చేసుకొని ఇక్కడ ట్రీట్మెంట్ చేయడం. ఇక్కడ ఏ ఒక్క భాగంలో మనం ప్రెస్ చేసినప్పుడు నొప్పి వచ్చినా, రకరకాలైన మార్పులు, తేడాలు వచ్చినా, అది ఏ మార్పులు వస్తున్నాయి, ఎలా వస్తున్నాయి అంటే దానికి ఒక కారణాలు ఉంటాయి. సుమారుగా కిడ్నీ ప్రాబ్లం ఉందనుకోండి, స్టోన్ ఉంది, మనం ఈ కిడ్నీ 1 అనే ఒక ప్రాంతం ఉంది, ఇక్కడ గట్టిగా ప్రెస్ చేసినప్పుడు పెయిన్ వస్తుంది. అంటే ఇంకొక ఏరియాలో కూడా పెయిన్ వస్తుంది. అంటే ఎటువైపు పెయిన్ ఉందంటే అటువైపు కిడ్నీలో సమస్య ఉన్నట్టుగా, మనం చిన్న ఇష్యూ ఉన్నట్టుగా కానీ, ఒక 5% డ్యామేజ్ ఉన్నప్పుడైనా సరే మనం గుర్తించవచ్చు. అంటే మనం ఉన్న మెషనరీస్ కొంచెం బాగా చెడిపోయినప్పుడే స్టార్టింగ్ ఒక లెవెల్స్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటేనే మనకు తెలుసుకోవచ్చు. అటువంటిది ముందుగానే మనం ఇక్కడ మన శరీరం ఏం చెప్పుద్దంటే, ఇష్యూ మొదలు స్టార్ట్ అయినంగానే 5% తేడా ఉండగానే మనం తెలుసుకునే అవకాశం ఉంది. తలనొప్పికి హీట్తో పాటుగాను, మిగతా బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం మూలంగాను, నర్వ్స్ డిజార్డర్ అవడం మూలంగాను ఇష్యూస్ అన్నీ వస్తుంటాయి. అది మనం పైనుంచి టాప్ టు బాటం నర్వ్స్ వస్తాయి, నాడులు, నరాలు ఇవన్నీ వస్తాయి. వాటిని మనం చికిత్సలు చేసుకునే ముందు ఈ యొక్క పాదాల్లో మర్మ పాయింట్లు ఉంటాయి, కీ ఉంటుంది, పంచభూతాల కీ ఉంటాయి. ఈ ఓపెన్ చేసుకుంటాం. పంచభూత శక్తుల్ని మన పాదం నుంచి రిసీవ్ చేసుకొని మన శరీరం హీల్ అవ్వడానికి దోహదపడుతుంది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయంగానే ఆ పంచభూత శక్తుల్ని మర్మ దాన్ని క్లోజ్ చేస్తాం అనమాట. క్లోజ్ చేయకపోతే ఏమవుద్దంటే మన శరీరంలో ఉంటే ఎనర్జీ ఎదుటివాడి శరీరంలోకి వెళ్ళిపోయి మనం నిస్సత్తుకు గురి కాగలుగుతాం, డ్యామేజ్ అవుతాం.
మనకు కూడా బాడీ డిసీజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. లిటిల్ బట్ చిన్న చిన్న ప్రాబ్లం చేసినప్పుడు పెద్దగా అవసరం లేదు. కానీ మేము థెరపిస్ట్గా మేము వాడేటప్పుడు ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం, ఖచ్చితంగా క్లోజ్ చేస్తాం. అర్థమైందండి? ఇవి చేయకపోతే మేము సఫర్ అవ్వడం గురి కావడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది హెడేక్ అనుకున్నప్పుడు ఈ పక్క ముందు భాగము, ఇదే కింద భాగం, దీన్ని మనం మన ఫేస్ గాను, వెనక భాగం నెక్ భాగం గాను మనం అనుకోవాలి. ఈ పక్కల భాగాలు టెంపోరల్గా అనుకోవాలి. ఇటు లోపల ఇన్సైడ్ గాను, అంటే బొమ్మకి ఇవన్నీ వేళ్ళు అతుక్కుపోయినాయి అనుకోండి, మీరు ఊహించుకోండి. ఒక్కొక్కరికి ఏదన్నా ఫుట్లో ఏదైనా తేడాలు ఉన్నాయనుకోండి, మీ పాదాలు ఒకసారి చూడండి. ఏమైనా కలర్స్ డిఫరెన్స్ ఉన్నా, ఏదైనా డిఫరెన్స్ ఉన్నా ఒకసారి ఫోటో పెట్టారనుకోండి, మాకు తెలుస్తుంది. ఇక్కడ స్క్రీన్ మీద అయినా చూపించవచ్చు. అభినవ్ గారు ఉంటే ఒకసారి వాళ్ళు చూపించడానికి మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? అభినవ్ గారు ఉన్నారా లైన్లో? కాళ్ళు కొంచెం కష్టమైంది, ఫోటో పెట్టి పెట్టమనండి. కాళ్ళు తర్వాత రేపు ఎప్పుడైనా ఫోటో పెట్టి పెట్టమనండి. ఓకే. చేతిలో మీకు పెట్టచ్చు కానీ కాళ్ళు కొంచెం కష్టమైన పనే. సో అది గ్రూపులో పెట్టచ్చా? గ్రూప్ అది మరి వాళ్ళు ఏ గ్రూప్ లో ఎక్కడ ఉన్నారో తెలీదు. సో మనం ఆ గ్రూప్ లింక్ షేర్ చేద్దాం, ఓకే లేదంటే దాన్ని బట్టి చేద్దాం. అది లాస్ట్ లో పెట్టమనండి, ఇప్పుడు కాదు, లాస్ట్. ఓకే. ఇప్పుడు పెట్టారనుకోండి, రేపు దాన్ని మనం డిస్కషన్ చేద్దాం. ఓకేనండి? గుర్తుంచుకోండి, మర్చిపోకుండా. దీనికి ఒక గ్రూప్ క్రియేట్ చేస్తారు. మీ నెంబర్స్ను కూడా మీ అదే అంటే మా ఫోన్ పేర్లు ఇలాంటి వాటితో పెట్టుకున్నారు. బట్ మీరు అభినవ్ గారికి కానీ వంశీ గారికి కానీ మీ నంబర్లు పాస్ చేస్తే దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం చర్చించగలుగుతాం. ఓకేనండి? గారు ఒకసారి ఆ, చూస్తే మనకు ఒక ఐడియా వస్తుంది కదా, జస్ట్ అసలు ఆ క్లాస్ ఎలాగుంది ఏంటి, ఎవరెవరు ఉన్నారు ఇప్పుడు ఒకసారి క్లాస్లో అలా కనబడితే. అంటే లైన్లోకి వచ్చారా, లైవ్లో ఉన్నారా, లేదా పక్కన పెట్టి వెళ్ళిపోయారా అనేది ఒకసారి అడుగుతున్నారు. ఒకసారి మీరు కెమెరాస్ ఓపెన్ చేసి ఎంతమంది లైన్లో ఉన్నారు, ఎంతమంది ఇంట్రెస్టెడ్గా ఉన్నారు, ఇది మన పాదం గురించి మన చికిత్స గురించి తెలుసుకోవడం ఇంట్రెస్ట్గా ఉన్నారనేది మనకు ఒక అవకాశం ఉంటుంది. ఒకసారి కనబడి వెళ్ళిపోండి, ఒకసారి మాకు ఐడియా గురించి. రైట్. ఓకేనండి. ముందు మనకి పాదం సరిగా నిలబడకపోతే మనం నిలబడలేం. ఈ పాదంలో స్ట్రక్చర్లో వచ్చిన 1 minute సార్. నా ఫేస్ చూడండి సార్ ఒకసారి. ఎక్కడ అండి? ఒకసారి నా స్క్రీన్ మీదకి వచ్చేలా పెట్టగలుగుతారు అభినవ్ గారు? అంటే నా చాలా నా ఫేస్ కనపడుతోంది సార్, చూడండి సార్. నా ఫేస్ స్వోలెన్ అయ్యింది. మనం రెడ్మీ అప్పారావు గారు రెడ్మీ నోట్ 11.5G ఒక్క మేడం. నిమిషం, అదే 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 ఒక్క నా నిమిషం, ఫేస్ చూడండి సార్. ఒక్క నిమిషం మేడం. చూస్తా. రెడ్మీ నోట్ 11.5G అని ఉంటుంది. ఎస్ మేడం అదే గారు. సార్, అదే అదే అదే. వంశీ గారు, నేను దుర్గారాణిని, ఫిజియోథెరపిస్ట్. గుర్తుపెట్టాను మేడం, నమస్తే మేడం, గుర్తుపెట్టాను. బాగున్నారా? ఏంటి మేడం? బాగున్నాను సార్. సార్ yes. చెప్పండి సార్. వాసిపోయింది, స్వెల్లింగ్ వచ్చింది. ఫుల్ వాసింది. ఎస్ మేడం. ఇది ఒక 5 years బ్యాక్ కూడా ఒకసారి వచ్చిందండి. ఒక 2 years బ్యాక్ ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇలా వచ్చింది. ఎస్ మేడం. అది అలా వస్తుంది, తగ్గుతూ ఉంటుంది. ఎస్ అంటే మనం తర్వాత ఎప్పుడైనా నాకు చెప్పచ్చు సార్, మీరు ఏం చేయాలి. తప్పకుండా మేడం. అంటే వాపులకు గురి కావడం అనేది మన ఆర్గాన్స్లో డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, బ్లడ్ డెఫిషియన్సీ. బ్లడ్ బాగుంది సార్, నేను మొన్న టెస్ట్ చేయించుకున్నాను. 12 ఉంది. B12 అన్ని బాగున్నాయి సార్, నేను మొన్నే టెస్ట్ చేయించుకున్నాను. కాకపోతే ఇలా వచ్చినప్పుడు నేను కొంచెం లివర్ కి నాకు ఏమీ తెలియదు సార్ పెద్దగా. ప్రెషర్, యాక్యుప్రెషరే తెలుసు, వెరీ ఫండమెంటల్. ఇలా లెఫ్ట్ హ్యాండ్ కార్నర్ ఉంటుంది కదా, అది కొంచెం ఇచ్చుకుంటా అంతే. దీనికి మనం కూరగాయలతో కూడా మనం చికిత్స చేసుకోవచ్చు సింపుల్గా. మనకి మీరు ఈ ఫుట్లో వచ్చేటప్పటికి దీంట్లో మనం ప్రెజర్ చేసుకోవడం ద్వారా ఎక్కడెక్కడ ఏ పార్ట్లో మనకి ప్రాబ్లమాటిక్గా ఉందా లేదా అనేది మనం తెలుసుకోవచ్చు మేడం సింపుల్గా.
మన ఆర్గాన్ చెకింగ్ ఇక్కడే ఉంటుంది. డైజెషన్ సిస్టంలో కూడా చెకింగ్ మనం చేసుకోవచ్చు. మనకి ఏ సిస్టంలో ప్రాబ్లం ఉంది 5% తేడా ఉన్నా కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి మీరే రోజు ఏం చేస్తారంటే, దీనికి స్పెషల్గా మనం టైం కేటాయించడం లేదు అనుకునే వాళ్ళు రోజు మనం స్నానం చేసేటప్పుడు మర్మాగాన్ని అన్ని యాక్టివేట్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటైనా, ఒక 5 నిమిషాలైనా పాదాలని కొంచెం మెత్తగా, ఎందుకంటే స్నానం చేసేటప్పుడు ఏమిటంటే బాడీ అక్కడ నీటికి గురి కావడం జరుగుతుంది. అలాగే మన పాదాలు భూమాతను స్పర్శించడం ద్వారాను పృథ్వీ అంటే పంచభూత శక్తులు అనేది అక్కడ మనం యాక్టివేట్ చేసుకుంటాం. ఎందుకంటే బాడీలో ఎనర్జీ రేజ్ అవుద్ది. చల్లనీళ్ళు పడినప్పుడు కానీ, వేడి నీళ్ళు స్నానం చేసినప్పుడు కానీ, ఇలాగా అన్ని శక్తులు అక్కడ ఏర్పడతాయి. ఏర్పడినప్పుడు వాటిని స్పృశించుకుంటూ మనం చేసుకున్నప్పుడు ఇవన్నీ స్మూత్గా హ్యాండిల్ అవుతాయి. మన ప్రాబ్లమ్స్ కూడా తొందరగా క్లియర్ అవ్వడం, పైపెచ్చు మన ఒంట్లోంచి డీటాక్సిఫికేషన్ కూడా తొందరగా ఏర్పడి బయటికి వెళ్ళిపోద్ది. వేస్టేజ్ అంతా బయటికి వెళ్ళిపోద్ది. అలాగే పాదాల్లో మనం కూర్చొని చిన్న పీట లాంటిది వేసుకొని మనం చేసుకోవచ్చండి. పాదాలు మొత్తం చిన్నగా మసాజ్, ప్రతి ప్రాంతాన్ని స్పృశించినప్పుడు ఎక్కడైతే పెయిన్ ఉంటుందో దాన్ని కాసేపు ఎక్కువ చేసుకోండి. కొంచెం ఎక్కువసేపు ప్రెజర్ ఇచ్చుకోవడం, అంటే మరీ హెవీ టూ మచ్ ప్రెజర్ కాకుండా సింపుల్గా జెంటిల్గా ప్రెజర్ ఇచ్చుకోవచ్చు. పసిబిడ్డల కంటే జెంటిల్గా ఇవ్వచ్చు. మన కాలు ఎంత హార్డ్నెస్తో ఉందో చూసుకొని, అంటే ఒక్కొక్కరికి స్మూత్గా ఉంటాయి, డెలికేట్గా ఉంటాయి, అలాంటి వాళ్ళు చిన్నగా చేసుకోవాలి. కొంతమందికి పర్లేదు హార్డ్గానే ఉంది. మరి బాగా వర్కర్లు చేసే వాళ్ళకి బాగా హెవీ హార్డ్ ఉంటుంది. వాళ్ళకి మనం ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలా గట్టిగా చేయాలి. చేయకపోతే అక్కడ ఆర్గాను రెస్పాండ్ అవ్వదు. మన ట్రీట్మెంట్ కూడా అంత పనిచేయదు. ఎందుకంటే నేను చాలా లాట్ ఆఫ్ థెరపీస్ చేశాను. చేసిన ఇది చేస్తే ఉన్న సక్సెస్ ఇది ఫైనల్ టచ్ అనమాట. అన్ని చేశాక లాస్ట్లో దీన్ని టచ్ చేస్తాను, లాస్ట్లో దీన్ని ట్రీట్మెంట్ చేస్తాను. ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందంటే మొత్తం అలైన్మెంట్ ఇక్కడే మన అలైన్మెంట్ కూడా చూసుకోవచ్చు. పాదాల్లోనే మన అలైన్మెంట్ కూడా చెక్ చేసుకోవచ్చు. బాడీ అలైన్మెంట్ చేయొచ్చు. మన పోస్టర్కి కూడా ఇక్కడ ట్రీట్మెంట్ చేయొచ్చు. పర్ఫెక్ట్గా సెట్ అయిపోద్ది. ఎక్కడ ఇంత తేడా ఉన్నా కూడా 5% 10% తేడా ఉన్నా కూడా ఈ పాదాల్లో మనం ట్రీట్మెంట్ చేస్తే కరెక్ట్గా వచ్చి అలా సెట్ అయి కూర్చొని పోద్ది. వాళ్ళు చాలా హ్యాపీతో వెళ్ళిపోతారు ఫుట్ చేశాక. సార్ ఇప్పుడు మీరు చెప్పింది పాదాల్లో ఫుట్ ఆక్యుప్రెషర్, కానీ రిఫ్లెక్సాలజీ ఇలా మరి ఇలా ఏదో చెప్తారు కదా. దీంట్లో వచ్చేప్పటికి మసాజు, ఎక్సర్సైజెస్ అన్ని కలిపే రిఫ్లెక్సాలజీ. అంటే ఇట్లాంటి స్టిక్స్ ఉంటాయి, ఇలా రకరకాలైన స్టిక్స్ ఉంటాయండి. వాటి స్టిక్ దీన్ని కొంతమంది స్టిక్ రిఫ్లెక్సాలజీ అంటారు. మనం వాళ్ళు స్టిక్ పెడితే పెయిన్ ఉంది అనే వాళ్ళకి మనం మన ఫింగర్తో కూడా రిఫ్లెక్స్ చేసుకోవచ్చు. లేదా పెన్సిల్తో చేయొచ్చు, పెన్నుతో చేయొచ్చు. అంటే ఏంటి అంటే వాళ్ళకి హామ్ చేయకుండా స్మూత్గా చేసేటటువంటి అంటే పెన్ను ఉంది, ఈ పెన్నుతో చేయొచ్చు. అంటే వాళ్ళకి గుచ్చుకునే అంత ఇబ్బంది పెట్టకూడదు. ఇదేంటంటే స్మూత్గా పనిచేయించాలి. మరీ అంటే వైద్య విధానాల్లో చెప్తారు, సుర అసుర మనుష్య దేవ అనేటటువంటి వైద్య విధానాలు ఉన్నాయి. ఈ వైద్య విధానాల్లో కొంతమంది హార్డ్గా చేస్తారు, అదే అసుర వైద్య విధానం అంటారు. మనం స్మూత్గా చేయటమే పేషెంట్కి బెస్ట్. ఎందుకంటే వాడికి చికిత్స అయి బాగా అయిపోతాడు, మళ్ళీ పారిపోయి ఒక వైద్య విధానం మీద నెగిటివ్గా ప్రమోట్ చేస్తారు. దీనికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. ఇది ప్రాచీనమైన వైద్య విధానం. ఇది ఇప్పటికి కూడా తమిళనాడులో కానీ కేరళలో కానీ ఈ వైద్య విధానం ప్రాచుర్యంలో ఉంది. ఇంకా ప్రతి ఒక్కళ్ళు దీన్ని చేస్తూనే ఉంటారు. మనకి ఇక్కడ తక్కువ, మనకి హైదరాబాద్లో కానీ కొంతవరకు, ఆంధ్రాలో కొంత ఉంది, కానీ చాలా మంది వరకు దీన్ని ఎక్కువ వాళ్ళ ఫుట్ పట్టుకుంటే మనకి ఏంటి ఫీల్ ఉంటుంది. ఏం మేడం? సెంటర్ ఉంది ఇక్కడ నేరమిటి క్రాస్ రోడ్ లో. మనం ఎదుటి వాడిని పుట్టును పట్టుకుంటే మనం ఫీల్ అవుతారు చాలా మంది. అసలు మనం తిరుపతి అలిపిరి దగ్గర పాదాలు ఉంటాయి. మనం పాదాలని ముందు అక్కడ చూసే దేవుడిని వెళ్ళి చూస్తాం. అంటే పాదాల యొక్క ఇంపార్టెన్స్ అనేది దేవుడి దగ్గర నుంచే మొదలైంది. అంటే ఆయన వెంకటేశ్వర స్వామి రావటానికి కారణం ఆ దుర్వాస మహాముని కన్నుని నొక్కే ఆయన భూమి మీదకి వచ్చేసాడు. అంతకంటే తర్వాత అదే సింబాలిక్ గా ఆ పాదాలను కూడా అక్కడే పెట్టాడు అలిపిరి దగ్గర. చూడండి ఎంత దేవుడు అనేది కనెక్షన్ అనేది ఒకదానికొకటి లింక్ అయి ఉంటది.
అవును సార్. అంటే మీరు పాదం దేవుడితో సమానంగా అనుకొని మనం పేషెంట్కి చేసేటప్పుడు ఆ యొక్క శ్రీహరి పాదంగా భావించి మనం చేస్తే ఆ యొక్క మనం చేసేటప్పుడు కూడా వాడిని అడగాలి, పాదానికి చేయడానికి అనుమతి ఇవ్వండి అని. అంటే ఒక బాడీకి ట్రీట్మెంట్ చేయడంతో సమానం ఫుట్లో చేస్తే. హెడ్కి చేస్తే ఎంత ఇంపార్టెన్సో మన పాదంలో చేసినా కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. అంటే బాడీ ఫ్లో ఎనర్జీ అనేది టాప్ టు బాటమ్ వస్తుందండి. అలాగే. టాప్ టు బాటమ్ వస్తాయి. టాప్ టు బాటమ్ వచ్చేటప్పుడు ఎనర్జీ కానీ, బ్లడ్ సర్క్యులేషన్ కానీ, మన ప్రాణశక్తి కానీ, చి అనేది కానీ, ఇటువంటివన్నీ బ్లాక్ అవుతాయి. ఎక్కడో చోట ఏదో ఒక సందర్భంలో బ్లాక్ అవుతాయి. కిందకి రానప్పుడు ఆ ఎనర్జీ ఫ్లోని కనెక్షన్ చేసే విధానం ఫుట్లో ఉంటుంది. ఫుట్లో మనం రిఫ్లెక్ట్ చేయడం ద్వారా తిరిగి ఇక్కడ నుంచి ఎనర్జీ వెళ్ళి అక్కడ టచ్ అవుద్ది. అంటే చేతులు ఫింగర్స్ దగ్గర నుంచి మనకి అకుపంచర్ వాటిల్లో చెప్తారు, ప్రాణశక్తి అనేది పైనుంచి వచ్చి చేతి వేళ నుంచి వచ్చి భూమికి వెళ్ళిపోతుంది. ఆ మనలో బ్యాడ్ ఎనర్జీని తీసి కిందకి వెళ్ళిపోతుంది. అది తర్వాత పాదాల్లో వచ్చేటటువంటి భూమి నుంచి వచ్చే మంచి ఎనర్జీని తీసుకొని కొద్దిగా పైన ఉన్నటువంటి ఎనర్జీని వేళ ద్వారా బయటికి రిలీజ్ చేస్తుంది. ఇది ఒక ప్రాసెస్ అన్నమాట. మన కంటికి కనిపించదు. మీరు వైనస్ స్కాల్ప్ పంచర్లో చూస్తారు, ఇలా ఆరా లాగా ఉంటుంది. మన మ్యాగ్నెటిక్లో మన చూపిస్తాను కదండి రేస్, వేవ్స్ అనేవి. అలాగే బాడీలో కూడా వేవ్స్ అనేది ఉంటాయి. ఈ వేవ్స్ అవును అనేది సార్. సర్క్యులేట్ అయ్యేటప్పుడు కరెక్ట్గా ప్రాసెస్ లేనప్పుడే మనకి బాడీలో డెఫిషియన్సీకి గురయ్యి నెమ్మదిగా ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. అది వెన్నుపూస ద్వారా ఆధారంగా వచ్చే కొన్ని ఉంటాయి, నాడుల ద్వారా నరాల ద్వారా వచ్చే కొన్ని ఉంటాయి. ఈ అన్నిటినీ సర్క్యులేట్ చేసే విధానం మనకి పుట్లోనే ఉంటుంది. వెన్నుపూసకి ఇక్కడైతే ట్రీట్మెంట్ చేయొచ్చు, సయాటికాకి ఇక్కడే ట్రీట్మెంట్ చేయొచ్చు, అన్నిటికీ ఇక్కడే చేయొచ్చు. అంటే అక్కడ చేసింది కింద వరకు పని చేయనప్పుడు ఇక్కడ నుంచి మన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా అక్కడ ఆర్గాన్లో ప్రాబ్లం ఉందా, దేంట్లో ప్రాబ్లం ఉంది అనేది మొత్తం చెకింగ్ ఇక్కడ జరుగుద్ది. చెకింగ్ చేసుకొని దాన్ని మనం మనం ప్రెజర్ ఇవ్వటం ద్వారా, పాయింట్ ఇవ్వడం ద్వారా కొన్ని కొన్ని అంటే పాద చికిత్సల్లో చాలా మెథడ్స్ ఉన్నాయి. అంటే బేసిక్, అడ్వాన్స్ ఇలాగా వేరే వేరే ఉన్నాయి. అంటే ఒక సబ్జెక్ట్ లిమిటెడ్ సబ్జెక్ట్ కాదు, ఇది ఒక అన్లిమిటెడ్ సబ్జెక్టే అనాలి. దీంట్లో చాలామంది, చాలా సైంటిస్టులు ఇప్పుడు దీంట్లో పరిశోధనలు చేసి ఫారిన్ నుంచి చాలామంది దీని మీద ఇంకా ఎక్కువగా ఫోకస్లో ఉంది. మన ఇండియా కంటే వాళ్ళు ఎప్పుడు దాని మీద ఇండియాలో ఏం దొరుకుద్దా దాన్ని డెవలప్ చేద్దామని వాళ్ళకి అదే పనిలో ఉంటారు. మన సంస్కృతి కానీ, మన పురాణాలు కానీ అన్నీ తీసిపోయి వాడేసుకుంటుంటారు. మీకు తెలియదా ఉంది, రాకెట్ టెక్నాలజీ కానీ, ఎయిర్ప్లేన్ టెక్నాలజీ కానీ, మన వైద్య విధానాలు, ఈ యొక్క విధానాలన్నీ కూడా చైనా వాళ్ళు కూడా చేసుకొని మన తమిళనాడు నుంచి వెళ్ళినటువంటి ఒక రాజు అక్కడ మన వైద్య విధానాలు వాళ్ళకి నేర్పిస్తే దాన్ని వాళ్ళు కాపీ చేసుకొని ఇంకొక విధానంలోకి మార్చుకొని ఇది మాది అని చెప్పి ప్రకటించుకొని వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే ఇవన్నీ ఇక్కడ నుంచి వెళ్ళినవే, ఇండియా నుంచి వెళ్ళినవే చాలా వరకు. అట్లాగా ఇప్పుడు మనకు కైరోప్రాక్టిక్ అని చూస్తాం, ఆస్టియోథెరపీ అని చూస్తాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మన అడంగల్ వర్మ అని ఉంటుంది, కలరి మర్మ అని చెప్తారు చూసారా కేరళలో, దాని నుంచి పుట్టినవన్నమాట ఇవన్నీ. ఈ వైద్య విధానంలో ఒక్కొక్క పార్ట్ని ఒక్కొక్క కైరోప్రాక్టిక్ అనే ఒక విభాగం, దాంట్లో ఒక విభాగం ఏది అడంగల్ వర్మలో. అలాగే ఆస్టియోపతి దాంట్లో ఇంకొక విభాగం. అలాగే న్యూరోపతి ఉంది, అది దాంట్లో నుంచి వచ్చిన ఒక విభాగంలో ఒక్కొక్కటి. అంటే ఒక్కొక్క సైంటిస్టు, డాక్టరు ఒక్కొక్కటి టేకప్ చేసి దాన్ని డెవలప్ చేసి దాన్ని ఒక ప్రత్యేకమైన తన శైలిలో రూపొందించుకున్నారు. అటువంటి దీన్ని మాత్రం చాలా మంది సార్ పర్వాలేదు. ఒక్కసారి మీరు ఇందాక అక్కడ చెప్పారు. సో ఇదేంటంటే ఫుడ్, ఇప్పుడు వాళ్ళ ఫుడ్ అనేది ఫోటో లేకుండా నెక్స్ట్ ఇంకా ఎలా పెట్టచ్చు, మన ఫుడ్ ఆల్టర్నేటివ్ ఎలాగ పైన కింద ఫుడ్ ఫోటో ఎక్కడ పెట్టాలి, పైన కింద నేను గ్రూప్ లింక్ గుడ్ ఈవినింగ్ అండి. ఎవరైనా గ్రూప్ లో లేకపోతే ఒక్కసారి ముందైతే గ్రూప్ లోకి రండి. ఆ గ్రూప్ లో ఎవరు లేరు, ముందైతే ఆ గ్రూప్ లోకి యాడ్ అయితే అది మేము ఓపెన్ పెడతాం. అప్పుడు సార్ చెప్పినట్టు ఫుడ్ దానికి ఆల్టర్నేటివ్ ఏది మనం అందులో పెట్టాలనేది డయాగ్నోస్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఒక్క నిమిషం. మనం ఒక గ్రూప్ ఉన్నారనుకోండి, దాన్ని చేసే విధానం ఒక వీడియో రికార్డ్ చేసి కూడా గ్రూప్లో పెడతాను. గ్రూప్ ఫామ్ అయితే రిఫ్లక్సెస్ సంబంధించి, ఫుట్ రిఫ్లక్సాలజీ సంబంధించి ఒక వీడియో కూడా నేను షేర్ చేస్తాను, చూసుకోవచ్చు. అంటే ఇక్కడ కొంచెం అర్థం కాకపోయినా అక్కడ 2 సార్లు చూసారనుకోండి మీకు అర్థమవుద్ది. అందువల్ల సార్కి
మీరు మెసేజ్ల్లో మీ యొక్క నంబర్ను కూడా మెసేజ్ పెడితే వాళ్ళు చెక్ చేసుకొని ఆ నంబర్ని యాడ్ చేసుకుంటారు. లేదు మీకు పర్సనల్గా ఆయన వాళ్ళ నంబర్లు తెలిస్తే వాళ్ళకి మెసేజ్ పెట్టండి, యాడ్ మీ అని గ్రూపు. ఓకేనండి. సో ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఎవరైతే లేకపోతే ఈ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఇది ఓపెన్ పెడుతుంది. సో ఇప్పుడు డయాగ్నోస్ చేయడానికి అంటే ఆల్టర్నేటివ్. ఎస్, ఓకేనండి. మీకు అర్థమైంది, ఆ లింక్ మీకు వచ్చింది కనబడింది అంటే ఒకసారి థమ్స్ అప్ సింబల్ పెట్టండి, సింబల్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు వీళ్ళు ఏం పెట్టారు, మనం ఏది అప్పుడు మనం డయాగ్నోస్ చేయడానికి మీ వీడియో అందులో పెడతారు. అయితే ఇప్పుడు వాళ్ళ పుట్ట ఎలాగా ఏం పెట్టాలి మనం డయాగ్నోస్ చేయడానికి? డయాగ్నోస్ చేసే మెథడు అంటే అంత సులభంగా రాదండి. చాలా ఉంటాయి. మన బాడీలో ఎన్ని రిప్రజెంట్ చేసే భాగాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళు తెలుసుకోవాలంటే లాట్ ఆఫ్ టైం పడుతుంది. మన కోర్సు విభాగం ప్రకటించి దాంట్లో వాళ్ళు నేర్చుకునేలాగా మనం చేద్దాము. ప్రజెంట్ ఏంటంటే లేదా చెప్పండి చెప్పండి. ప్రజెంట్ ఒక మనం హెడ్ అనేది హెడ్ నెక్ మనం అది చెప్దాం అనుకున్నాము. దీంట్లో మనకి వాళ్ళకి చెప్పామనుకోండి ఎలా చేయడం కొంత అర్థమవుద్ది. హెడ్ భాగానికి కాదు కాదు అప్పారావు గారు, మీరు కొంతమందిని ఇందాకడ మీ ఫోటోలవి పెట్టమని చెప్పారు. మీ Yes, కాలు yes, యొక్క ఫోటో yes, అన్నారు. yes, yes, yes. దాని గురించి ఒక కాలు ఆల్టర్నేటివ్ కుదరినప్పుడు ఏదైనా పెట్టాలా? అది నేను కాళ్ళ అడిగే. కాళ్ళకి ఆల్టర్నేట్ గా ఆల్టర్నేటివ్ ఇప్పుడు కాళ్ళు అందరూ ఫోటో తీయలేరు కదా. సరే, ఫ్రంట్ బ్యాక్ ఏది కావాలి మీకు? ఫ్రంటా బ్యాక్ ఫోటో? వాళ్ళకి ఎక్కడ సమస్యగా అనిపిస్తే కలరు ఆ ఫోటో పెడితే ఇప్పుడు డిఫరెంట్ కలర్ మారింది అనుకోండి ఫుట్ లో, లేదు ఫుట్ లో ఏమన్నా ఇబ్బంది ఉందనుకోండి ఆ కలర్ చేంజెస్ కానీ ఏదైనా డిఫరెన్స్ ఉంటే పెట్టమంటున్నా, లేదంటే అందరికి అవసరం లేదు. రైట్. ఒకసారి ఫ్రెండ్స్, ఇప్పుడు మన అప్పారావు గారు చెప్పింది మీ ఫుట్ మీకు ఏదైనా కొన్ని ప్రాబ్లమ్స్ లాగా ఉన్నప్పుడు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ వేరే ఫోటో తీయించి మీరు ఆ ఫోటో నేను గ్రూప్ అనేది ఓపెన్ చేస్తాను. ఆ ఫోటో పెట్టి మీ పేరు కూడా రాయండి. అంటే ఎవరి ఫోటో తెలియదు కాబట్టి ఈ ఫోటో పేరు డయాగ్నోస్ చేసి రేపు క్లాస్లో దాని గురించి ఏంటనేది డిస్కస్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ అప్పారావు గారు కంటిన్యూ. సార్ మీరు కొంచెం ఇక్కడ సిగ్నల్స్ కొంచెం తక్కువగా వస్తున్నాయి, కొంచెం నిదానంగా మాట్లాడితే సిగ్నల్స్ అందుకుంటాయి అనుకుంటాను, కట్ అవుతూ వస్తుంది. ఓకే సార్, రైట్ రైట్. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, కొంచెం స్పీడ్. ఓకే సార్. తల ఈ తల భాగం అనుకున్నాం కాబట్టి ఈ తల పైన టాప్ ఆఫ్ ద హెడ్ అనేటప్పటికి ఈ భాగం వస్తుందండి. ఈ భాగం మనకి టాప్ ఆఫ్ ద హెడ్ అనుకుంటే ఈ భాగంలో మనకి ముందు నొప్పి ఉందనుకోండి, అంటే ముందు నొప్పి ఉంటే ఇక్కడ, టాప్ ద పెయిన్ అంటే ఇక్కడ, సైడ్ పెయిన్ అంటే ఇటువైపు, ఇటువైపు ఎక్కడున్నా సరే పెయిన్ అనేది మనం జెంటిల్గా ఆ పెయిన్ ఉన్న భాగంలో మనం నెమ్మదిగా చెక్ చేసుకోవాలండి. ఇలా మన బటన్ వేళ్ళతో నెమ్మదిగా నొక్కు, ఇలాగా అంటే ఇక్కడ చూపిస్తున్నాను సుమారుగా, ఇదిగోండి ఇలా నెమ్మదిగా నొక్కుతూ రావాలి. ఒక చోట పెయిన్ ఉంటుంది, సరే ఇలాగా మీరు చెకప్లో రాలేదు, సుమారుగా పెన్ ఉంటుంది, పెన్ కానీ పెన్సిల్తో కానీ ఇలాగ నెమ్మదిగా నొక్కండి. చూడండి, ఇలా ప్రెస్ చేశారనుకోండి ఒక చోట ఎక్కడో ఒక చోట పెయిన్ ఉంటుంది, అక్కడ కొంచెం గట్టిగా ప్రెషర్ చేయండి, లేదంటే సుమారుగా ఒక మసాజ్ చేయండి. మసాజ్ చేసి నెమ్మదిగా నొక్కండి మీ ఒక బటన్ వేలుని. నెమ్మదిగా అలాగా ఒక 30 సెకండ్ల నుంచి ఒక 3 నిమిషాలైనా 1 నిమిషం అయినా ప్రెస్ చేసుకుంటూ అలా నెమ్మదిగా స్లోగా చేసుకున్నారనుకోండి మనకి ఆటోమేటిక్గా దాని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతుంది. అంటే ఇంకా తగ్గలేదు అనుకుంటే నెమ్మదిగా మన ఇది ఉంది చూసారా పెన్నును పెట్టి గట్టిగా ఇలా ప్రెషర్ చేసి చేయడం ద్వారా అలా చేసుకునే మెథడ్ అవుతుంది. నెక్స్ట్ అలా అంటే చెప్తున్నా డిఫరెంట్
స్టిక్స్ వీటన్నిటితో ఈ స్టిక్తో కూడా ఇలా సూది కొంచెం మొనలాగా ఉంటుంది. దీంతో కూడా ఇలా చేసుకునే అవకాశం, అంటే మేము వాడేది ఇలాంటి స్టిక్స్. ఇవి ఈజీగా వాడుకోవటానికి ఉంటాయి. అలాగే చిన్నవి కూడా ఉంటాయి. ఇప్పుడు ఇది ఉందనుకోండి, దీన్ని ప్రోబ్ అంటారు. దీన్ని ఇలా పెట్టి పైన గట్టిగా నొక్కుతూ చేయాలండి. అంటే లోపలికి ఒక 1 మిల్లీమీటర్ కానీ 1/2 మిల్లీమీటర్ కానీ, ఏమండి 1 మిల్లీమీటర్ హాఫ్ మిల్లీమీటర్ ప్రెజర్ అయ్యేలాగా నొక్కోవాలండి. ఏదేదో చెప్తున్నారా, మనకి తెలిసిన చెప్తున్నారా? సార్ దీంట్లో ఏం చేయాలంటే ఇంకొకటి ఇలాగా ఈ అడ్డంగా కూడా ఇలా పెట్టి మనం ప్రెస్ చేస్తాం. ఇలా ప్రెస్ చేసినప్పుడు ఆ యొక్క ప్రభావం తగ్గుతుంది. ఇక్కడ పెయిన్ తగ్గిందనుకోండి, మీకు టాప్లో ఉన్న పెయిన్ అయినా ఫ్రంట్లో ఉన్న పెయిన్ అయినా తగ్గుతుంది. ఓకే, అర్థమైందా? అంటే మీకు పెయిన్ ఎక్కడ ఉందో అక్కడ నొక్కోవాలి. ఇదే సిస్టమ్. హెడ్ పెయిన్ అలా ఉంటాయి, అంటే ఆర్గాన్ రిలేటెడ్ పెయిన్ ఉందనుకోండి, దానికి ఆర్గాన్తో పాటుగా దీన్ని కూడా చేసుకోవాలి. అది కొంచెం సిస్టమ్ మనం ప్రాసెస్లోకి వచ్చినప్పుడు చేసుకోవచ్చు. జనరల్ హెడేక్ ఇది హెడ్కి పెయిన్ ఉన్నప్పుడు ఇలా చేసుకునే విధానం ఇలా నెమ్మదిగా ప్రెస్ చేస్తూ చేసుకుంటాం. అలాగే నెక్ పెయిన్ ఉందనుకోండి, ఇక్కడ తల వెనక భాగం, అంటే ఇది వెనక భాగంగా భావించి ఈ గోరుకి వెనక, అంటే గోరు నుంచి వెనక్కి భాగం, గోరు నుంచి ఇక్కడ గోరు ఉంది కదండి, ఈ గోరుకి ఇక్కడ మన కింది భాగం, ఇక్కడ ఇలాగే మసాజ్ చేస్తాం. ఇలా మసాజ్ చేసినప్పుడు కొంతమంది వీటితో మసాజ్ చేసుకోవడానికి ఇష్టపడిన వాళ్ళకి మనం ప్రెజర్ చేస్తాం, చిన్నగా ప్రెజర్ చేస్తాం, గట్టిగానే చేయాలి. ఓకే, అర్థమైందండి? ఓకేనా? ఇలా ప్రెజర్ చేస్తాం. ఎక్కడైతే పెయిన్ ఎక్కువ వస్తుందో ఒకనొక పాయింట్లో దొరుకుద్దండి. 100% పెయిన్ వచ్చే పాయింట్ ఉంటుంది. ఈ 100% పెయిన్ వచ్చే పాయింట్లో కొంచెం ఎక్కువగా చేయాలి. ఒక్క నిమిషం. హండ్రెడ్ పర్సెంట్ పెయిన్ని మీరు చేయటం ద్వారా వాటి యొక్క పెయిన్ అనేది తగ్గించుకుంటాం. ఇది పెయిన్ మేనేజ్ మెథడ్లో ఇది ఒక భాగం అనమాట. అలాగే ఈ బ్యాక్ పెయిన్ అంటాం. బ్యాక్ పెయిన్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ నుంచి 2వ వేలు, ఇటు బటన్ వేలు నుంచి 3వ వేలు మధ్యలో నుంచి ఒక లైన్ తీసుకుంటాం. ఇక్కడ మనం ప్రెజర్ చేస్తుంటాం. ఇలా ప్రెజర్ చేస్తూ వస్తాం. ఎక్కడైతే టాప్ ఆఫ్ ద పెయిన్ ఉందనుకోండి, అర్థమైందా, అక్కడ కొంచెం గట్టిగా నొక్కోవాలి, ప్రెజర్ ఇచ్చుకోవాలి. ప్రెజర్ ఇచ్చుకోవడం ద్వారా ప్రెజరు నొక్కడం, చేతులతో నొక్కడం, ఇలాగా చేసుకుంటూ ఉంటే నెమ్మదిగా నొప్పి తగ్గుద్ది. ఓకేనండి, అర్థమైందా? హెడేక్కి ఇలా చేసుకోవడమే, అంటే దీంతో చేసుకోవచ్చు, ఇలా చేయొచ్చు, పెన్నుతో చేయొచ్చు, లేదంటే స్టిక్తో చేయొచ్చు, పెన్సిల్తో కూడా మనం చేయొచ్చు. అలాగే బ్యాక్ పెయిన్కి ఇలా చేసుకోవచ్చు. ఓకేనండి, ఇవి అర్థమైంది అనుకుంటే ఒకసారి లైక్ చేయండి. అర్థం కాలేదు ఇంకొకసారి చెప్పమంటే ఇంకొకసారి చెప్పడానికి ట్రై చేస్తానండి. ఓకే. సార్ మనకి ఎవరికైనా డౌట్స్ ఉంటే కొద్దిగా అడగగలరు, మెసేజ్ స్క్రీన్ మీద పెట్టగలరు. నమస్తే సార్. నమస్తే అండి, నా పేరు అనురాధ. చెప్పండి మేడం. మెట్టెలు పెట్టుకునే ప్లేస్ లో అడుగు భాగం బాగా పెయిన్ ఉంటుందండి. అంటే ఇప్పుడు ఇక్కడ అడుగు భాగం, ఆ ఎస్ చెప్పండి. అక్కడ బాగా పెయిన్ వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు అంటే బొటన్ వేలు పక్కన ఇలా లేకపోతే ఆ పక్కన ఇలా? పక్కన బొటన్ వేలు పక్కన వేలండి. బొటన్ వేలు పక్కన వేలు.
అడుగున మెట్టెలు ఆ, మీకు పెయిన్ వస్తుంది. ఆ, ఎక్కడ పెయిన్ వస్తుంది? మీకు బాడీలో ఎక్కడ పెయిన్ ఉందండి? బాడీలో ఎక్కడ లేదండి పెయిన్ ఏమి. మా ఇప్పుడు ఎడం చెయ్యి భుజం ఇంజెక్షన్ చేసే ప్లేస్ లో బాగా పెయిన్ ఎక్కువ ఉంది. ఎస్, ఎస్. ఇంజెక్షన్ చేసే పెయిన్ అనేటప్పటికి ఇప్పుడు మనం ఇది ఉంది కదండి, ఆ, ఇది ఇది ఇవి ఇక్కడ ఈ చివర వేలు, ఏది ఆ, ఈ ఆ, చివర వేలు, ఈ బటన్ వేలు పక్కన వేలు ఆ, మనం బాడీలో చేతులుగా భావించాలి. ఆహా, ఆ మధ్యలో ఆ, 2 వేలు ఉన్నాయి చూసారా? ఆ, ఈ మధ్యలో 2 వేలు కాళ్ళు అనుకోవాలి. ఆ, అంటే మీ కాళ్ళలో పెయిన్ ఉంది అనుకోండి, ఈ 2 వేలలో వస్తుంది. ఆ, ఇటు ఇటు చెయ్యి కానీ ఇటు చెయ్యిలో కానీ ఉందనుకోండి పెయిన్, ఆ, అంటే ఈ సర్ఫేస్ అంటే మనకి ఒకటండి. ఇప్పుడు చెయ్యికి బ్లాక్ ఉంది, వైట్ ఆ, ఉంది, ఉమ్. ఎలాగో ఇప్పుడు మీకు ఇక్కడ పెయిన్ వస్తుంది, అంతేనా? అక్కడ అక్కడ అడుగులు కూడా ఉందండి, రౌండ్ మొత్తం ఇట్లా ఉంది. లోపల ఉంది. అక్కడ కూడా ఉంది. మీరు ఏం చేస్తారంటే ఈ వేలు ఉంది కదా, ఈ ఆ, వేలుకి రౌండ్ చెక్ చేయండి. ఆ, ఎంత మేర పెయిన్ ఉందో అక్కడ మీరు మీ పెన్సిల్తో అయినా సరే, దీంతో అయినా సరే, అంటే మీ చెయ్యి షోల్డర్ పెయిన్ అంటారు, ఆ, షోల్డర్ రిలేటెడ్ మజిల్ ఆర్ దీంతో పాటుగా నర్వ్ పెయిన్ కూడా యాడ్ అయి ఉంటుంది. అవునండి. అందువల్ల ఏంటంటే టోటల్ మొత్తం చెయ్యి మీరు పైకి ఎత్తలేదండి. ఓకే, ఓకే, ఇది చేసే విధానం ఆ, ఎప్పుడు కానీ పైన నుంచి కిందకే చేయాలి. ఆ, అర్థమవుతుందా? ఇప్పుడు ఆ, హెడ్ అయినా సరే పైనుంచి కిందకే చేయాలి, కింద ఆ, నుంచి పైకి చేయకూడదు. కింద నుంచి ఆ, పైకి చేశారనుకోండి దాన్ని పెంచినట్లు అవుద్ది. ఆ, అర్థమైందా? కొన్ని చికిత్సల్లో పైనుంచి చేసే ఉంటాయి, కొన్ని కింద నుంచి చేసే ఉంటాయి. ఆ చికిత్స ఆ, విధానంలో టెక్నిక్ చెప్తున్నా మీకు. మీరు ఆ, కొంచెం ఎక్కువే ఉండొచ్చు, అంటే మొత్తం పెయిన్ అని చెప్పారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే దాన్ని పైనుంచి కిందకి ఎలా ఆ, సర్క్యులేట్ చేస్తూ చేయడమే. అర్థమైందా? ఆ, ఇలాగా ఈ ఆ, వేలుకి పక్కన ఈ మధ్యలో సందులు ఉంటాయి చూసారా, ఆ, వేళకి సందులు, అక్కడ కూడా పైన నుంచి కిందకి ఇలా ప్రెస్ ఆ, చేస్తూ చేయాలి. ఆ, చేసినప్పుడు ఆ యొక్క పెయిన్ యొక్క బాధ తగ్గిపోతుంది. మీకు పెయిన్ మొదట్లోనే ఉందనుకోండి దాన్ని ఆ, ఇలాగా, ఓకేనండి, ఇలా ఇది ఆ, చూడండి, స్క్రీన్ మీద కనబడుతుందా? ఇలాగా కనిపిస్తుంది. ఆ, ఇలా పైన నుంచి కిందకి మీరు ఆ, చేయడం ద్వారా ఆ, పెయిన్ ఆ, అంటే లిటిల్ బట్ ఇది దీంట్లో మెథడ్స్ లో ఇవన్నీ కూడా కొరియన్ మెథడు, చైనీస్ మెథడు, జపనీస్ మెథడు, ఇలాంటివన్నీ మనం చూసి కాపీ కొట్టే వాళ్ళు పెట్టారండి. ఆ ఆ, మెథడ్ ఈ మెథడ్ అని మీరు అడగక్కర్లా, మన ఆ, మెథడ్ ని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆ, అర్థమైందా? ఆ, లిటిల్ బట్ ఏంటంటే చేయడానికి వరకే, మిగతా అంతా సుజోక్ మెథడ్ ఉండదండి. ఆ, ఇది సిస్టమ్ వేరే, సుజోక్ సిస్టమ్ వేరే, ఫుట్ ఆ, అట్లాస్ సిస్టమ్ వేరే, మళ్ళీ ఆ, జోన్ సిస్టమ్ వేరే ఉంటుంది. ఇలాగా చాలా సిస్టమ్స్ ఉన్నాయి. చాలా సిస్టమ్స్ లో మనం ఈ మెథడ్ ది బెస్ట్, దీంట్లో అడ్వాన్స్ మెథడ్ ఉంటుంది. ఇలాగా ఆ, సుజోక్ మెథడ్ అంటే సుజోక్ లో అంటే ఫింగర్స్, హ్యాండ్స్, లెగ్స్ మాత్రమే ఇక్కడ మనం కంపేర్ చేస్తాం. ఆ, సుజోక్ లో లాగా సిస్టమ్ మన ట్రీట్మెంట్ దీంట్లో దాంట్లో వేరే ఉంటాయి. ఆ, దీంట్లో వేరే మెథడ్ అంటే ఆ, ఆర్గాన్స్ మెథడ్ దాంట్లో వేరే ఉంటుంది, దీంట్లో వేరే ఉంటుంది. ఆ, దీంట్లో పక్కా రిజల్ట్, ఆ, పక్కా ట్రీట్మెంట్ ఉంటుంది. సుజోకులో అంతా అయితే ఆకుపంచలు అందరూ మానేసి సుజోకు పట్టుకుంటారు. ఆ, అంటే సింపుల్ గా ఉంటుంది నొక్కోవడానికి అని చెప్పి సుజోకు సూచిస్తున్నారే కానీ ఆ, ఎక్కువ శాతం అందరూ అదే బాగుంటే అందరూ దానికి వెళ్ళిపోయి ఉంటారు కదండి, ఆ, కదా? మరి ఈ మెథడ్స్ అన్ని ఎందుకున్నాయి? ఇది ఓల్డ్ సిస్టమ్. ఈ ఓల్డ్ సిస్టమ్ లో మనం బాగా ఇది తలని బాగా ఇచ్చామని చెప్పి వాళ్ళు సిస్టమ్ లో వాళ్ళు పెట్టుకుంటే మనకేమొచ్చింది? మన సిస్టమ్ లో ఉన్నదే వాళ్ళు పెట్టారు. ఆ, అర్థమైందండి? ఆ, మన సిస్టమ్ లోనే వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మీరు డైటింగ్ చేశారనుకోండి, ఈ డైటింగ్ ఉమ్, సిస్టమ్ ఉపవాసాలు మనం ఉంటాం. ఉమ్, ఆ? ఈ ఉపవాసాలు ఉండేది ఆడ ఏదో పేరు పెట్టి పెట్టాడు అనుకోండి, ఇది ఆ సిస్టమా అని చెప్పి మనం క్వశ్చన్ చేస్తే ఎలా ఉంటది? ఆల్రెడీ ఉమ్, మన నేచర్లో మన సంస్కృతిలో భాగం ఇవన్నీ. ఆ, ఈ వాళ్ళు కాపీ కొట్టారు అంతే. ఉమ్, ప్రతి వాళ్ళు మన ఇండియా ఏమేమి ఉన్నాయో, ఎక్కడ ఏమేమి చేస్తున్నారా, ప్రతి క్షణము మన మీద నిఘా ఉంటూనే ఉంటుంది. అన్ని తెలుసుకుంటూనే ఉంటారు, అన్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళ ఒక సిస్టమ్ ప్రకటిస్తూ ఉంటారు. ఆ, ఓకేనండి?
ఈ మధ్యలో ఉన్నాయి కాలికి సంబంధించిన కాలుని రిప్రజెంట్ చేస్తారు. ఈ చివరన వేలు, బొటన్ వేలు, పక్క వేళ్ళు మీ చేతులకు సంబంధించింది. ఆ, ఈ షోల్డర్ అనేటప్పటికి కింద భాగంలో వస్తుంది. ఇటువైపు అడుగు అటువైపు భాగం. అడుగు ఇటు భాగం. అటు. ఈ యొక్క గోరు చివర్ల దగ్గర మాత్రం మీ చేతులకు సంబంధించినది వస్తుంది. ఆహా. గోరు చివర్లు వచ్చినప్పుడు చేతికి సంబంధించిన పెయిన్ వస్తే ఈ చివర్లో ఉంటది, ఇక్కడ ఆ, టాప్. ఆ, ఆ. ఈ ఇక్కడ వచ్చేటప్పటికి మీకు షోల్డర్ కి సంబంధించిన ఈ చుట్టుపక్కల వస్తాయి. ఆ, ఓకేనండి. ఇదే సిస్టమ్ ని ఆఫ్ ద సిస్టమ్ వాళ్ళ సుజకులు అన్నట్టుగా ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ కూడా ఇండికేట్ చేయొచ్చు. మేబీ మీకు ఎక్కడైతే రూట్ కాజ్ వచ్చిందో ఆ. మీరు ఈ నేను చెప్పిన ఈ పద్ధతిలో పైనుంచి కిందకి రిఫ్లెక్స్ చేసుకుంటే మీ పెయిన్ తగ్గుతుంది. అంటే జస్ట్ పెయిన్ రిలేటెడ్ విటమిన్ డెఫిషియన్సీ కూడా ఉంటాయి. అర్థమైందండి. ఈ డెఫిషియన్సీ నేను చెప్పాను కదా, మనకి ఈ విటమిన్ డెఫిషియన్సీతో పాటుగా నర్వస్ రిలేటెడ్ పెయిన్స్ వస్తాయి, మజిల్ రిలేటెడ్ పెయిన్స్ వస్తాయి. అదే అచిలిస్ట్ అన్నది అనుకోండి, అక్కడ పొటాషియము, ఐడిన్ ఇట్లాంటివన్నీ సోడియం విటమిన్ డెఫిషియన్సీ సోడియం ఇవన్నీ తక్కువగా ఉంటుంటాయి. టెస్ట్ చేయించుకున్నానండి, సోడియం తక్కువగా ఉంది. అవును, వస్తాయి. ఆ, అంటే ఏ యొక్క డెఫిషియన్సీ ఉంటే దానికి సంబంధించి వస్తుంటాయి. అంటే అంటే 4-5 కారణాలు ఉంటాయి. 4-5 కారణాలు ఉండాలని లేదండి, ఒక కారణం అవ్వచ్చు. అంటే ఏ ఒక్క కారణంలో ఉందో అలా తగ్గించుకోవచ్చు మనకి. నెక్స్ట్ సో అది మేడం కా పాయింట్స్ చెప్పారు కదా. నెక్స్ట్ సో మనది ఒక్కసారి మన అప్కమింగ్ క్లాసెస్ ఒకసారి ఫ్లైయర్ పెడతాను నేను, దాని గురించి మీరు ఒక్కసారి వివరణ చెప్పండి. అందులో ఏమేం కవర్ చేశారో వివరణ చెప్పండి, నేను పెడుతున్నాను. అలాగే అలాగే. సో ఇది మనకి మన అప్పారావు గారి అప్కమింగ్ క్లాస్ ఉంటుందండి. ఇది వచ్చి 7 days మనకి లైవ్ తెలుగు క్లాసు, ప్యూర్లీ తెలుగు, నో ఇంగ్లీష్, నో హిందీ, నో తమిళ, మలయాళం, ఓన్లీ దానికి తెలుగు క్లాసు. సో మీ కిచెనే మీ హెల్త్ టెంపుల్ లాగా మనకి కాయగూరల వల్ల మనకి ఏంటి హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది ఇంటిగ్రేటెడ్ విత్ కొన్ని థెరపీ రిలేటెడ్, అంటే ఇంటిగ్రేషన్ ఒక అవసరం ఉంటే ఆ థెరపీని కూడా యాడ్ చేసుకుని కొంచెం ఇంటిగ్రేటెడ్ కోర్స్ లాగా ఉంటుంది. ఇది ఏంటంటే ప్రతి మహిళకి, ప్రతి థెరపిస్ట్ కి, నార్మల్ మ్యాన్ కి అందరికీ ఉపయోగపడే కోర్సు. మనకి ఏంటంటే అప్పారావు గారి ఇంట్రడక్షన్ ఫస్ట్ లో ఉంది కాబట్టి ఇది ఆఫర్ ప్రైస్ లాగా ఓన్లీ 999 అనేది పెట్టాము. సో ఈ కోర్స్ అనేది మనకి 4th నుంచి స్టార్ట్ అవుతుంది. 1 week కోర్స్ అండి ఇది. 1 week డైలీ మనకి జూమ్ లోనే ఉంటుంది. 8:50 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంచుమించుగా 1 hour డైలీ ఉండొచ్చు. 1 hour నుంచి అటు ఏమైనా ఉంటే డౌట్స్ ఉంటే కొంచెం ఎక్స్టెండెడ్ అవుతుంది. సో ఈ 1 week క్లాస్ కి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ఉన్న 3 నెంబర్లకి ఎవరికైనా కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. అప్పారావు గారు దీని గురించి కొంచెం చెప్పండి, మనకి దీని గురించి మన ఏమేమి కవర్ అవుతాయి ఏంటి అనేది. మన కాయగూరలు తీసుకుంటాం గురించి ఇక్కడ మనం చెప్పడం ఏంటంటే, మనకి ఫుడ్ రిలేటెడ్ ఖచ్చితంగా అన్ని మన కాయగూరలు అనేది వాటర్ సాల్యుబుల్గా ఉంటాయి. అంటే లిక్విడ్ మెథడ్లోనే ఉంటాయి. వీటిలో ఆల్కలైన్ ఉంటుంది, విటమిన్స్ అన్నీ ఉంటాయి, మినరల్స్ యాడ్ అయి ఉంటాయి. అంటే భూమి నుంచి వచ్చేవి సహజ సిద్ధంగా మనకు దొరికేటటువంటి పదార్థాల్లో తాజాగా ఉండేవి కూరగాయలే. అంటే వండుకుంటే వంట, వండకుండా పోతే వైద్యం. మనం వంటకు వాడతామా, వైద్యానికి వాడతామా అనేది మన ఇష్టం. ఓకేనండి. ఇప్పుడు ఈ కాయగూరలని కొంతమంది కాళ్ళతో తొక్కుతారు, పండుని కాయగూరతో తొక్కుతారు కొన్ని దేశాల్లో. అంటే వాళ్ళ సంస్కృతిలో భాగంగా చేస్తారు. ఎందుకంటే కాళ్ళ ద్వారా ఆ యొక్క దానికి సంబంధించిన రసము, అదే అవన్నీ ఎంజైమ్స్ అవన్నీ కాళ్ళ ద్వారా కొంచెం అంటే గోరింటాగా పెడతారు. ఎందుకని? శరీరానికి ఇన్ఫెక్షన్స్ నుంచి వాటి నుంచి కాపాడటానికి. ఎట్లాగే మనం ఆ ఫ్రూట్స్ని కాళ్ళతో తొక్కడం ఇవన్నీ చేస్తారు. మనకి కాకరకాయ రసాన్ని ఇప్పుడు నిన్న చెప్పాను కదండి, అంటే డయాబెటిక్ వాడటానికి ఇలాగా రకరకాలైన పద్ధతుల్లో వాడటం జరుగుతుంది. అలాగే ఈ ఫ్రూట్స్ని థెరపీ అనేది ఫుడ్ కాదు, ఫుడ్ అనేది లాట్ ఆఫ్ థెరపీ అండి. అది ఒక వాషన్ లాంటిది. దాంట్లో ఒక విభాగం మనకి వెజిటేబుల్ థెరపీ. ఈ వెజిటేబుల్స్ని మనం ఎలా సద్వినియోగంగా వాడాలి, ఎంత మేర వాడాలి, ఎంత క్వాంటిటీతో వాడాలి అనేది ఒక కోర్సు లాగా ఉంది. దీన్ని మీరు ఉపయోగించుకున్నప్పుడు మనకి బాడీలో జబ్బులు అనేది ఒక 11-12 రకాల సిస్టమ్స్ని పెట్టారు. మనకి డైజెషన్ సిస్టమ్ అని,
సర్క్యులేటరీ సిస్టమ్ అని, ఎక్స్క్రిటరీ సిస్టమ్ అని, నర్వస్ సిస్టమ్ అని, స్కెల్టల్ సిస్టమ్ అని ఇలాగా పేర్లు ఉన్నాయి. ఆ సిస్టంలో భాగంగానే ప్రాబ్లమ్స్ వస్తాయి. డైజెస్ట్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టమ్, దానికి సంబంధించిన విభాగాల్లో ఏ అవయవాలు ఉంటే ఆ అవయవాలకి సమస్యలు వస్తుంటాయి. ఆ సమస్యలు తీర్చడానికి ఒక్కొక్క సిస్టమ్స్కి ఇలాగ కొన్ని కాయగూరలను మనం సజెషన్ చేస్తాం. అంటే అన్ని కాయగూరల్లో విటమిన్స్ అన్నీ ఉంటాయి కదా అంటే అది దాని మీద రీసెర్చ్ పరిశోధనలు అన్నీ చేసి ఈ కాయగూరలు ది బెస్ట్గా పనిచేస్తున్నాయి, సెలెక్టెడ్ కాయగూరలు ఉన్నాయి, అవి వాడినప్పుడే మనకి వైద్య విధానంగా వాడుకోవడానికి ఇవి పనిచేశాయని తమిళనాడు కానీ మిగతా పక్క రాష్ట్రాలు కానీ అందరూ అంగీకరించి అవి వాడటం జరుగుతుంది. దాని విధానాన్ని అది మనకి చాలా తక్కువలో పెట్టుకోవడం జరిగింది. అందరికీ అందుబాటులో గృహిణులకి మీ చేతిలో మీ వంటశాల మీ వైద్యం ఉంది. ఎందుకంటే మీరు ఎప్పుడు స్ట్రగుల్ గురి కావడం జరుగుద్ది. అక్కడ పొగలు సెగలు ఇవన్నీ అనుభవించుకుంటూ మీ లంగ్స్ అన్నీ పాడు చేసుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి మంచిగా చేసి పెడతారు కానీ మీ ఆరోగ్యమే ఫస్ట్ డ్యామేజ్ అవుద్ది. మీ పిల్లలు మీ ఫ్యామిలీ అంతా బాగా చూసుకోవాల్సింది మీరే. కాబట్టి అక్కడ తాజా కూరగాయలు తినే అవకాశం మొట్టమొదట మీకే ఉంటుంది. ఎప్పుడు తినాలి, ఎలా తినాలి, ఇటువంటివన్నీ మనకి కోర్సులో విభాగంగా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే సింపుల్ కోర్సు, ఈజీగా అండర్స్టాండ్ అవుద్ది. అసలు ఫుడ్ కంటే చాలా నోట్లో స్వీట్ పెట్టినంత ఈజీగా ఉంటుంది ఈ కోర్స్ అనేది. మన సిస్టమ్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి, దాని ప్రకారం మనం ఏ కూరగాయ మనం ఎన్నుకోవాలి, తర్వాత దీంట్లో అడ్వాన్స్ విభాగంలో కాంబినేషన్స్ ఎలా వాడుకోవాలి, అది తిన్న పదార్థం మనం బాడీకి ఎలా చేర్చేలాగా ఏం కలుపుకోవాలి, ఎలా యాడ్ చేసుకోవాలి, ఇది మొత్తం ఒక కోర్సు లెవెల్లో పెట్టామండి. దీన్ని చాలా ఈజీగా చెప్తాను. ఇప్పుడు చెప్పింది కొంచెం కష్టంగా ఉండొచ్చేమో కానీ అది చాలా స్మూత్గానే ఉంటుంది. ప్లస్ ఏంటంటే మీకు కొంచెం అనాటమీ వాటిల్లో కూడా వాట్ ఈజ్ అనాటమీ లైట్గా డిస్కషన్ చేసుకుంటూ చెప్తాను. అది మీరు అర్థం చేసుకొని దీంతో పాటుగా మీకు అంటే వాట్ ఈజ్ వాట్ అని మీ బాడీ గురించి అందరూ అర్థమైంది అనుకోండి, మీ బాడీగా మనం ఏం తినాలనేది కూడా మీకు అలా గుర్తుండిపోద్ది అనమాట. కొంతమందికి కొన్ని చెప్పినప్పుడు మీ గుండె ఎక్కడ ఉంటుందంటే తెలియదు సార్ అన్నారు, నా గుండె జారిపోయిందనమాట. అలాగా ఏమీ తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఏదో ఒకటి తెలుసుకోవాలన్న ఉత్సుకత ఉంటుంది. కాబట్టి కొంత తెలుసుకుంటే అంటే చిన్న వయసులో మనం చదువుకుని మర్చిపోవచ్చు. బట్ కొంత ఏజ్డ్ పర్సన్స్గా వచ్చాం కాబట్టి, థెరపిస్టులుగా ఉన్నాం కాబట్టి మనకి ఇది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి. మీ ట్రీట్మెంట్లు మీరే చేసుకోవచ్చు. ఈ మహా అవ్వలేదు అనుకుంటే అప్పుడు మాత్రమే థెరపిస్ట్కి వెళ్ళొచ్చు. మ్యాక్సిమం ఇన్ని రోజులు ఇది వాడండి, ఇన్ని రోజులు ఇలా వాడండి, ఈ కాంబినేషన్ ఇలా వాడండి అనేది మొత్తం చెప్పడం జరుగుద్ది. దీనికి ప్రతి ఒక్కరూ నేర్చుకోవచ్చు. అంటే చిన్నపిల్లలు కానీ, పెద్దోళ్ళు కానీ, గృహిణులు కానీ, ముసలివారు కానీ ఎవరైనా నేర్చుకోవచ్చు. మీ కుటుంబంలో మీరు దీన్ని వాడుకోవడం ద్వారా మీ అందరి కుటుంబాన్ని బాగుపరచుకోవచ్చు. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయొచ్చు. అర్థమైందండి? అర్థమైతే లైక్ అని సింబల్ పెట్టండి. అంటే కాయగూరలు అంటే మనకు చిన్న చూపు ఉండొచ్చు, పాదాలంటే చిన్న చూపు ఉండొచ్చు, కానీ దాంట్లో ఉన్న బెనిఫిట్స్ అనేది మనం పొందినప్పుడు చాలా హ్యాపీనెస్ వస్తుంది. అంటే కాయగూరలు అన్నీ తినగలం అంటే తినేలాగే మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకేనండి? సో ఇప్పుడు మళ్ళీ మన topic లోకి- సో డౌట్స్ అడగండి, ఇద్దరు ముగ్గురు ఛాన్స్ ఇస్తే అలా కూడా ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ డౌట్స్ మీరు అది లాక్ అనేది తర్వాత ఆయన అనేది రెగ్యులర్ క్లాసెస్ లో చెప్తారు, లాకులు అన్లాకులు. సో ఇప్పుడు జనరల్ గా థెరపిస్ట్ కాకుండా థెరపిస్టులకు అందరూ సీనియర్లు అందరికీ తెలుసు. సో థెరపిస్టులు కాకుండా జనరల్ పబ్లిక్ కి కోర్సుకి వచ్చిన వాళ్ళకి ఏమీ తెలియదు. సో వాళ్ళు నేర్చుకుంటున్నారు ఏదో ఒకటి మన వైద్యం మీద. సో వాళ్ళు ఎవరైనా ఉంటే కొన్ని డౌట్స్ అడగండి. సో ఏదైనా మీ డౌట్స్ అనేది అడగండి. ఈ ఫుడ్ ఇవాళ చెప్పిన ఫుడ్ క్లాస్ లో మీకు డౌట్స్ ఏమైనా ఉంటే నిన్న వాళ్ళ క్లాస్ సంబంధించి ఏమైనా అడగండి. అన్మ్యూట్ చేసుకొని వెంటనే టెక్స్ట్ చేయండి. ఇంకో జస్ట్ 5 minutes ఉంది మనకు టైం. సార్ ఫుడ్ రిఫ్లెక్సాలజీ క్లాస్ ఏమైనా ప్లాన్ చేస్తారా? ఎస్ అవునండి, ప్లాన్ అయితే చేస్తాం ఖచ్చితంగా. ఇది ఉపయోగపడేటువంటి కోర్స్ అండి ఇది. ఎందుకంటే రిఫ్లెక్ట్ చేసుకోవడం ద్వారా మనం ఈజీగా
మనం గుర్తించవచ్చు మన అవయవాల్లో ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏమేమి ఎలా ఉన్నాయి మొత్తం మనం నేర్చుకోవచ్చు. దానికి మన కాయగూరలు అటువంటి మన మాత్రలకు బదులుగా దీన్ని వాడుకుంటూ మన చికిత్సను మనం చేసుకోవచ్చు కొంచెం ఈజీగా. మనకి ఎక్కడెక్కడ కలర్లు చేంజ్ అవుతున్నాయి, ఎక్కడ నొక్కితే పెయిన్ వస్తుందో, పెయిన్ అనేది ఇండికేషన్ అన్నమాట. ఓకేనండి. ఓకే సార్. అది ఎనర్జీ లాకింగ్ అది ఓపెన్ అన్నారు కదా, అది ఎలా సార్? అది కోర్సులో భాగంగా అది సీక్రెట్ మర్మ ఇవన్నీ మనం ఎలా చేసుకోవాలనే విధానం కూడా చెప్పడం. ఇప్పుడు నోటి మాటగా ఇక్కడ చెప్పాను అనుకోండి, అది మీరు రాంగ్గా చేసుకుంటే అది రాంగ్ అనే ఉంటుంది. అది అందుకోసం మనం ఎట్లా చేసుకోవాలని గురుముఖంగా నేర్చుకోండి. ఓకేనండి. అది డౌట్ అడిగారు, డౌట్స్ అడగండి, చెప్తాను. ఎక్స్ప్లెయిన్ చేశారు. డస్ టోరింగ్ ఫింగర్స్ ఇండికేట్స్ ఇండికేట్ చేస్తుందా? రింగ్ ఫింగర్, ఏదండి? రింగ్ ఫింగర్ యూట్రస్ ని ఇండికేట్ చేస్తుందా యూట్రస్ ని? టోయ్ ఫింగర్, ఇది బటన్ వేలా? ఇది రింగ్ ఫింగర్ ఒకసారి టెక్స్ట్ చూడండి, అది ఒకసారి వాట్సాప్ చూడండి, చాట్ లో చూడండి. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సుజోక్ అండ్ రిఫ్లెక్సాలజీ థెరపిక్ సార్? అది అయిపోయింది. నెక్స్ట్ డిఫరెన్స్ మీద కిందాక చెప్పాను. ఓకే. బిగ్ టో అదే టో రింగ్ ఫింగర్స్ ఇండికేట్స్ యుటరస్. నో అండి, నేను ముందే చెప్పడం జరిగింది. ఈ తంబ్ అనేది అంటే మీకు ఇలా చూపిస్తున్నాను చేతుల్లో. ఇది తల అనుకోండి, ఇవి చేతులు అనుకోండి, ఇవి కాళ్ళు అనుకోండి మీ బాడీలో. అలాగే ఫుట్లో కూడా అలాగే ఉంటుంది, మీ చేతి వేళ్ళు ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. అంటే యూటరస్కి వచ్చే నర్వ్స్ కూడా మన భాగంలో చివరి వరకు వస్తాయి, వేళ చివరి వరకు. బట్ మన పెయిన్ ఇండికేషన్స్ కోసం వీటిని వాడతామని చెప్పాం. అంటే ఇప్పుడు మీకు తలనొప్పి కానీ నడుము నొప్పి కానీ ఈ వాడటం జరిగింది, వాటికి సంబంధించిన మన చర్చలో పెట్టాం. అంటే ప్రతి ఒక్క దాని గురించి చర్చలో పెట్టుకుంటూ ఉంటే సమయం సరిపోదు, లాట్ ఆఫ్ టైం కోర్సు కదా. అంటే ఒకదానికి ఒకటి చెప్పుకుంటూ పోతే ఇంకా అలా పెరుగుతాయి. కానీ మీకు వీటికి వచ్చినవి వాడుకోవచ్చు. అంటే మన తల టాప్ టు బాటం నర్వ్స్ అన్నీ కింద వరకు వస్తాయి, చివర్ల వరకు వస్తాయి. యూట్రస్కి వాటికి కూడా మనం ఇక్కడ చికిత్సలు చేసుకోవచ్చు. ఇది ఈ వాటికి మనకి అలాగే టీసీఎంలో ఉండేటువంటి గాల్ బ్లాడర్ కానీ స్టమక్ కానీ అలాగే లివర్ పాయింట్లకు కానీ వీటన్నిటి కూడా ఫుట్లోనే ఉంటాయి. వాటిలో కూడా చికిత్సలు చేసుకోవచ్చు. యూట్రస్కైనా దేనికైనా సరే ఇక్కడ చికిత్స మొత్తం ఫుట్ అని మొత్తం ఫుట్లో మీ ప్రతి ఒక్క ఆర్గాన్కి చికిత్స చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర కూడా చేయొచ్చు. అంటే మనం అంటే వెళ్ళే కొద్దీ కొత్తగా చేయని వాళ్ళకి అర్థం కాకుండా పోతాయి. అంటే మీరు థెరపిస్ట్ అయ్యి ఉండొచ్చు నేను అనుకోవడం. అంటే వాటిని నొక్కడం, ఎక్కడ నొక్కాలి, ఏం నొక్కాలి అనేది ఇక్కడ అంత క్లియర్గా చెప్పలేము. చిన్న చిన్న మిల్లీమీటర్లో పాయింట్లు ఉంటాయి, ఆ పాయింట్ని ప్రెస్ చేసిన ద్వారా మనం తగ్గించుకోవచ్చండి. ఫింగర్స్ దగ్గరికి కూడా వస్తాయి. యూట్రస్ అడిగారు కాబట్టి కరెక్ట్ చెప్తాను. గాల్ బ్లాడర్ కూడా అక్కడ అలాగే వస్తుంది, స్టమక్ కూడా కిందకే వస్తుంది, లివర్ కూడా వస్తుంది. అన్ని ఆర్గాన్స్ శక్తి ప్రవాహాలు కింద వరకు వస్తాయి. చెప్పాను కదా ముందే కదండి, పైనుంచి వచ్చే శక్తి ప్రవాహాలు కింద నరాలు నాడులు కింద వరకు ప్రవహిస్తాయి. వాటిని పాదాల్లో మనం చేసుకోవచ్చు. అలాగే పాదంలో సమస్యను కూడా తల మీద కూడా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు స్కాల్ప్ అక్యుపంక్చర్లో. అంటే అర్థమైందండి. అంటే కింద కొంగి చేసుకోలేను అన్నవానికి స్కాల్ప్ అక్యుపంక్చర్ నేర్పిస్తాం. అంటే మీకు చికిత్స ఎక్కడ అంటే ఈజీగా చేయగలిగే చికిత్స అని చెప్పాను. ఇక్కడ యూట్రస్కి అయినా సరే, యూరిన్ బ్లాడర్కైనా సరే, గాల్ బ్లాడర్కైనా సరే, దేనికైనా మన చికిత్సలు ఇక్కడ చేసుకోవచ్చు. ఓకేనండి. అర్థమైంది అనుకుంటే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి.
అంటే మీకు సులభంగా అర్థమయ్యేది పెయిన్ ఇండికేషన్ మెథడ్ కాబట్టి అలా చెప్పాను. సుజోక్ మెథడ్లోను ఫుట్లో వాడుకోవచ్చు. ఇంకా రకరకాల మెథడ్స్ను కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా మీకు తర్వాత చెప్పడం కోర్సులో భాగంగా చెప్పడం జరుగుద్ది. కోర్సు పెట్టుకుందాము, ఎందుకంటే ఇంపార్టెంట్ కోర్సుల్లో ఇదొకటి. దీంట్లో మనం చెక్ చేసుకుంటాం ఎక్కడ సమస్య ఉందనేది. ఆ చెక్ చేసుకున్న దాన్ని అంటే మీకు ఒక చోట సమస్య ఉంటుంది, రూట్ ఇంకో చోట ఉంటుంది. అంటే మన తల ఒక చోట ఉంటుంది, కాళ్ళు ఒక చోట ఉన్నట్లుగానే చెట్టు ఒక చోట కనిపిస్తుంది, రూట్ కింద ఎలా ఉంటుందో ప్రాబ్లం అనేది కింద ఉండొచ్చు, పైన ఉండొచ్చు. ఎక్కడ ఉన్నదో మనం చెక్ చేసుకోవడానికి మనం ఫుట్లో చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకుంది మనం అనుభవించేది కరెక్టే. ఇది హార్ట్లో ప్రాబ్లం ఉంది, హార్ట్లో పెయిన్ వస్తుంది, అది హార్ట్లో వచ్చిందా, గ్యాస్ వల్ల వచ్చిందా, దేని వల్ల వచ్చిందా అనేది మనం తెలుసుకోవాలంటే ఈజీగా మనం ఇక్కడ లొకేట్ చేసే పాయింట్స్లో చెక్ చేసుకొని దానికి సంబంధించిన కాయగూరలు తింటే మందులు గిందులు ఏం అవసరం లేకుండా మీకు ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఓకేనండి? అంటే ఒక ప్రాసెస్ నుంచి ఇంకొక ప్రాసెస్గా మనం వెళ్ళొచ్చు. డబుల్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒకటి అనుకొని ఒకే కాయగూర తిన్నారనుకోండి, నాకు రాలేదు సార్ ఇలా ఉంది, నాకు హార్ట్లో ప్రాబ్లం ఉంది, లంగ్స్లో ప్రాబ్లం ఉంది అనుకోవచ్చు. అసలు దేంట్లో ప్రాబ్లం ఉంది, ఏ సిస్టంలో మీకు ప్రాబ్లం ఉంది అనేది మీరు తెలుసుకోవడము, ప్లస్ ఇక్కడ చెకింగ్ చేసుకోవడము. చెకింగ్ అంటే డయాగ్నోసిస్ ఒక చోట, ట్రీట్మెంట్ ఒక చోట కూడా చేసుకోవచ్చు. రెండు. ఇక్కడ నొక్కోలేము సార్, మాకు నొప్పి, కాళ్ళు వంగటం, నుంచోలేము అనుకున్న వాళ్ళు కాయగూరలు తీసుకోండి. ఎలాగా ఏది కావాలంటే అది రెండిట్లో మనం యూజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. ఓకేనండి? డౌట్స్ ఇంకా క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఇంకా సెషన్ కూడా టైమింగ్ అయిపోయింది. ఇంకొక డౌట్ అదొక టెక్స్ట్ చేశారు, అదొకటి చెప్పేసి క్లోజ్ చేద్దాం. ఇది టెక్స్ట్ చేశాను. మెంటల్ ఇల్నెస్ క్యూర్ చేయొచ్చా? మెంటల్ ఇల్నెస్ అంటే మీ శరీరం మీకు సహకరించినంత వరకు చేసుకోవచ్చండి. చేసుకునే అంటే ఎయిడ్స్, క్యాన్సర్ లాంటివి చేయలేము, దాదాపుగా మిగతా అన్నీ చేయొచ్చు. మీ శరీరం, మీ ఇమ్యూనిటీ వ్యవస్థ సరిగ్గా పనిచేసినంత కాలం ఏదైనా సాధ్యమే. దీంతో పాటుగా మెంటల్ ఇల్నెస్ చేయడానికి ఫుట్లో చాలా బాగుంటుంది. ఫుట్లో ఈ పార్ట్ అనేది హెడ్కి సంబంధించిన ఏరియా కాబట్టి ఇక్కడ మీరు రిఫ్లెక్స్ చేసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఘంటాపదంగా చెప్తున్నా, ఎందుకంటే నా ప్రాక్టీస్లో ఎన్నో చేశాక లాస్ట్లో ఫినిషింగ్ టచ్ ఇదే అని చెప్పాను. మీకు ఒకటే అర్థం, ఇంకా దాని గురించి ఇంక ఎక్కువగా అవసరం లేదు. ఇది చేస్తే కంప్లీట్ అవుతుంది. అంటే మీరు పాదాన్ని పుట్టుకోవడం మాకు ఇబ్బంది లేదు లేదు అంటే ఇలా పాదాన్ని మనం టచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒక సినిమా ఉంటుంది బ్లూ కలరు, ఎస్ సైట్గా ఆల్సో. ఇప్పుడు పైనుంచి కిందకి నరాలు వచ్చినప్పుడు ఇక్కడ స్టిమ్యులేట్ చేయడం ద్వారా, ఇక్కడ ప్రెజర్ చేయడం ద్వారా వాటిని క్లియర్ చేసుకోవచ్చండి. స్పైన్ అలైన్మెంట్ ఇక్కడే ఉంటుంది, అలాగే సైట్గా ఇక్కడే ఉంటాయి, అన్నీ ఇక్కడే ఉంటాయండి. ఎవ్రీథింగ్ ఆర్గాన్స్ ఇక్కడే ఉంటాయి, ఫుట్లోనే ఉంటాయి. ఆర్గాన్స్ ఫుట్లోనే ఉంటాయి. మనకి నర్వ్స్ ఇక్కడ, నర్వ్ సిస్టము అన్నిటికీ మనం క్లియర్ చేసుకోవచ్చండి. ఏమి ప్రాబ్లం పడక్కర్లేదు, ఏ ఇబ్బంది పడక్కర్లేదు. సింపుల్గా చేసుకునే వైద్య విధానాల్లో ఫుడ్ ఒకటి, తినగలిగేటటువంటిది మందులకు బదులుగా కాయగూరలు మన ఇంట్లో ఎలాగ ఉంటాయి, ఉన్నాయి, మనం తింటాం హ్యాపీగా. కాస్త మీరు తినగలిగేలాగా కాస్త దానికి నిమ్మరసం యాడ్ చేసుకోవచ్చు, కాస్త తేనె పూసుకొని తినచ్చు. ఇలా మీరు అంటే మనకి రకరకాల తినేలాగా మీరు దాన్ని పాటించుకోవచ్చు. సార్ కాయగూరలు కదా ఇలా ఉంటాయి అలా ఉంటాయి తినలేము అనుకుంటారు. దానికి మీరు తేనె యాడ్ చేశారనుకోండి, తీగా ఉంటుంది. తీగ కావాల్సిన తీగ తినచ్చు. లెమన్ యాడ్ చేసుకున్నప్పుడు లెమన్ యాడ్ చేసుకోవచ్చు. ఇలాగా మీ ఇష్టం. దానికి ఏ రుచి మీరు ఇష్టపడితే ఆ రుచి దానికి యాడ్ చేసుకొని తినచ్చు. సార్ మా కాయగూరలు అని అంటారు, సొరకాయ ఎంత ఉంటుందండి, అంత సొరకాయని తినాలా అంటారు. ఏదో ఇంతంత పొడి కాయలు ఉంటాయి అన్నీ తినాలంటారు. ఎలా తినాలి, ఎంత తినాలి, ఏంటి అనేది సిస్టంలో ఉంటుంది. ఏం భయపడక్కర్లా. మనం పెద్ద పెద్ద మన డైజెషన్ సిస్టమ్ అనేది చిన్నదే. చిన్నదానికి తగ్గట్టుగా కొంచెమే తీసుకుంటాం. అది ఎంత పరిణామంలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది మన కోర్సులో డిసైడ్ చేసుకుంటాం. ఓకేనండి?
టాబ్లెట్ బదులుగా కాయగూరలు అండి. ట్రీట్మెంట్కి ఫుట్ రిఫ్లెక్సాలజీ, చెకింగ్కి రిఫ్లెక్సాలజీ, బాడీ బ్యాలెన్స్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు, స్పైన్ బ్యాలెన్స్ ఇక్కడే చేసుకోవచ్చు. అన్నిటికీ ఇది పనిచేస్తుంది. లేదు ఇక్కడ చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని సరి చేసుకోవడం ఇక్కడే జరుగుద్ది. కిడ్నీలో స్టోన్ తీసుకోవడానికి కూడా ఇదే హెల్ప్ చేస్తుంది. గాల్ బ్లాడర్లో చిన్న చిన్న స్టోన్స్ ఎటువంటివన్నీ కూడా తీసుకోవడానికి, రిమూవ్ చేయడానికి కూడా ఇదే హెల్ప్ ఈ ట్రీట్మెంట్లో మనం హెల్ప్ చేసుకోవచ్చు, హెల్ప్ చేస్తుంది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ టాల్. మళ్ళీ రేపు ఈవినింగ్ మళ్ళీ 8:15 క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో రేపు కూడా అటెండ్ అవ్వండి. ఇదే జూమ్ లింక్ తో అటెండ్ అవ్వచ్చు, సేమ్ జూమ్ లింక్ అటెండ్ అవ్వచ్చు. సో ఎవరైతే గ్రూప్ లో లేరో మళ్ళీ ఒక్కసారి, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతారు. గ్రూప్ లో ఉంటే మీకు షేర్ చేస్తాను ఫైనల్ గా. ఎవరైనా లేకపోతే ఒక్కసారి గ్రూప్ లో జాయిన్ అవ్వండి. గ్రూప్ లింక్ షేర్ చేసాం, జాయిన్ అవ్వండి. ఒకసారి ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వండి. క్లోజ్ చేస్తాం రేపు మళ్ళీ ఇదే టైం. ఇది ఒకటి సార్. ఇంకోటి ఇది ఏంటంటే ఇది ప్యూర్ తెలుగు, ఇంగ్లీష్ హిందీ ఉంటుంది. ఓన్లీ తెలుగులో మనకి స్వచ్ఛమైన తెలుగులో, మన మాతృభాషలో తెలుగులో ఈ క్లాసెస్ అన్ని ఉంటాయి, రెగ్యులర్ క్లాసెస్. ఓకే, థ్యాంక్ యూ టు ఆల్. నమస్తే. నమస్తే.